హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి మనం పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ అండ్ ఎవాల్యుయేషన్ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్స్ MTPs, RTPs అండ్ పాస్ ఎగ్జామ్ క్వశ్చన్స్ని డిస్కషన్ చేస్తున్నాం. సో అందులో అప్ టు 20 క్వశ్చన్స్ కంప్లీటెడ్. నౌ 21 క్వశ్చన్. వాట్ ఈస్ దేర్ ఇన్ 21 క్వశ్చన్? వాట్ ఈస్ దేర్ ముందర వాట్ ఈస్ రిక్వైర్డ్ అనేది చూద్దాం. సో వాట్ ఈస్ దేర్ రిక్వైర్డ్ హియర్? దే ప్రొవైడెడ్ దట్ recommended an alternative performance measurement mechanism which consider all stakeholders instead of just shareholders and employees. సో ఓన్లీ షేర్హోల్డర్స్ అండ్ ఎంప్లాయీస్ గురించి కాకుండా అందరి యొక్క స్టేక్ హోల్డర్స్ గురించి కావాలి అంటే ఒక పర్ఫార్మెన్స్ మెజర్మెంట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయంటే పర్ఫార్మెన్స్ ప్రిజమ్ అనేది ఒకటి ఉంటుంది. అది అందరి యొక్క స్టేక్ హోల్డర్స్ గురించి మాట్లాడుతుంది. స్టేక్ హోల్డర్స్ అంటే ఎవరెవరు వస్తారు? ఇన్వెస్టర్స్, కస్టమర్స్ అండ్ సప్లయర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ వచ్చేస్తారు. సో ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్? Galaxy Limited is a business large of logistics and distribution. So in 2002 Galaxy Limited has implemented a balance scorecard, has a performance measurement. అది పెట్టుకుంది, బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ని పెట్టుకుంది. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉండేవి బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ అండ్ మేనేజ్మెంట్ సిస్టమ్. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్లో మెజర్మెంట్లో 4 ఉంటాయి. ఏవి? ఫైనాన్షియల్, కస్టమర్, బిజినెస్ అండ్ ఇన్నోవేషన్ పర్స్పెక్టివ్లో. ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ హ్యాస్ ఫాలోయింగ్ ద ఇంపాక్ట్. ఒకటి, కంపెనీస్ ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్డ్ సబ్స్టాన్షియల్లీ. సో ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ అనేది సబ్స్టాన్షియల్గా ఇంప్రూవ్ అయింది. నెక్స్ట్, కంప్లైంట్స్ ఆఫ్ కస్టమర్స్ రిగార్డింగ్ పూర్ సర్వీస్ వాజ్ రెడ్యూస్డ్. సో కస్టమర్స్ నుంచి వచ్చే పూర్ సర్వీసెస్ ఏవైతే ఉన్నావో అవన్నీ అంటే కంప్లైంట్ చేసేటివన్నీ తగ్గిపోయినాయి. నెక్స్ట్, కంపెనీ హ్యాస్ పీనడ్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ద డోర్ టు డోర్ డెలివరీ గూడ్స్. ఆల్ దిస్ లీడ్ టు ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రాఫిటబిలిటీ ఆఫ్ ద కంపెనీ. సో డోర్ టు డోర్ సర్వీస్ని ప్రొవైడ్ చేసింది, దానివల్ల కంపెనీ యొక్క ప్రాఫిటబిలిటీ ఇంక్రీజ్ అయ్యింది. ఆల్ దిస్ లీడ్ టు ఇంప్రూవ్మెంట్. తర్వాత ద సేల్ ప్రైస్ హ్యాస్ ఆర్ ట్రేడింగ్ ఎట్ లైఫ్ టైమ్ హై. సో దీనివల్ల షేర్ ప్రైస్ అనేది ఇంక్రీజ్ అయింది, అంటే షేర్ హోల్డర్స్ బెనిఫిట్ అయినారు. సిన్స్ ద అల్టిమేట్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఎ కమర్షియల్ ఆర్గనైజేషన్ ఈస్ టు మ్యాక్సిమైజ్ షేర్ హోల్డర్స్ వెల్త్. ద CEO ఆఫ్ ద కంపెనీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ప్లీజ్డ్ విత్ ద అఫేర్స్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్, ఆఫ్ లేట్ ద కంపెనీ హ్యాస్ విట్నెస్డ్ హై ఎంప్లాయీ టర్న్ ఓవర్. సో కంపెనీకి హై ఎంప్లాయీ టర్న్ ఓవర్ ఉంది. త్రూ ద కంపెనీ హ్యాస్ ఎ ఫార్మల్ ఎగ్జిట్ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఫర్ ద రీసైనింగ్ ఎంప్లాయీస్. ద ఇన్పుట్ రిసీవ్డ్ ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూస్ ఈజ్ రియల్లీ కన్సిడరింగ్ ఇన్ ఇంప్రూవింగ్ ద HR ప్రాక్టీసెస్. సో ఈ ఇంటర్వ్యూస్ చేస్తున్నా కానీ కన్సిడరింగ్ ఎవరిని తీసుకోవాలి అనేది ప్రాపర్గా లేదు. వన్ ఆఫ్ ద కామన్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ఎంప్లాయీస్ హూ లెఫ్ట్ ద కంపెనీ వాజ్ దేర్ హీజ్ టూ మచ్ ప్రెజర్. సో ఎవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళంతా ఏం చెప్పిపోతున్నారు? టూ మచ్ ప్రెజర్ పెడుతున్నారు ఈ కంపెనీలో అని చెప్పిపోతున్నారు. అండ్ ఇంప్రూవ్స్ కస్టమర్ సర్వీస్ వితౌట్ అడ్వకేట్ సపోర్ట్ టు సిస్టమ్స్ అండ్ ప్రాసెసెస్. సో వాళ్ళకి ప్రాపర్ సపోర్ట్ సిస్టమ్స్ని ప్రొవైడ్ చేయడం లేదు, అండ్ కస్టమర్స్ గురించి మాత్రమే ఒకటే ఆలోచిస్తున్నారు. ఆ కస్టమర్స్ గురించి ఆలోచించడం వల్ల ఓన్లీ షేర్ హోల్డర్స్ ప్రాఫిట్ ఒకటే పెరిగిపోతుంది, ఎంప్లాయీస్ గురించి ఎవరు ఆలోచించడం లేదు. నెక్స్ట్, ఆల్ టు ద ట్రక్ డ్రైవర్స్ హూ మూవ్ కంటైన్మెంట్ ఫ్రమ్ వన్ సిటీ టు అనదర్ హ్యాస్ బీన్ ఆన్ స్ట్రైక్ ట్రైస్. సో 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి వాళ్ళు స్ట్రైక్ చేస్తుంటారు లాస్ట్ 1 year, డిమాండింగ్ బెటర్ పే అండ్ వర్కింగ్ కండిషన్స్. దీస్ డ్రైవర్స్ ఆర్ జనరల్లీ హైర్డ్ అండ్ కాంట్రాక్చువల్ బేసిస్. సో వాళ్ళు ఎవరైతే కాంట్రాక్ట్ బేస్లో వచ్చినారో ఆ కాంట్రాక్ట్ బేస్లో వచ్చిన వాళ్ళు కూడా స్ట్రైక్లు చేస్తున్నారు. దే ఆర్ నాట్ ఎంటైటిల్ టు ఎనీ రిటైర్మెంట్ బెనిఫిట్స్. ద డ్రైవర్స్ హ్యావ్ బీన్ ఇన్సిస్టింగ్ దట్ దే హ్యావ్ బీన్ టేకెన్ పర్మనెంట్ ఎంప్లాయీస్ అండ్ గివెన్ బెనిఫిట్స్ అప్లికబుల్ టు ఎంప్లాయీస్ ఆఫ్ ద కంపెనీ. నెక్స్ట్, ఎవరైతే పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉంటారో ఈ వాళ్ళకి బెనిఫిట్స్ ఏవైతే ఇస్తున్నావో అట్లాంటి కొన్ని బెనిఫిట్ని కూడా డ్రైవర్స్ కాంట్రాక్ట్లో వచ్చిన వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. నెక్స్ట్, ఆల్ అబౌవ్ 2 ఇష్యూస్ ఏవేవి? ఒకటి, ఎంప్లాయీ టర్న్ ఓవర్స్, ఎగ్జిస్టింగ్ వాళ్ళు పోతున్నారు ప్రెజర్ అని, అండ్ డ్రైవర్స్ వాళ్ళు స్ట్రైక్ చేస్తున్నారు. ఈ 2 ఇష్యూస్తో చూసుకుంటే డిస్కస్డ్ ఆన్ ద బోర్డ్ మీటింగ్. ఈ 2 బోర్డ్ మీటింగ్లో డిస్కషన్ చేసినారు. డైరెక్టర్ వండర్డ్ ఇఫ్ దే హ్యాడ్ ద రైట్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ మెకానిజం టు అడ్రస్ ద ఇష్యూస్. సో డైరెక్టర్ ఏమన్నాడు, ఏమో ఎట్లా జరుగుతుందని వండర్ అయిపోయి మనకు ఒక రైట్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ కావాలి అనుకున్నాడు. ద కంపెనీ హీ డూయింగ్ గుడ్ ఫైనాన్షియల్ బట్ మస్ట్ టు ఎన్ష్యూర్ దట్ ఎంప్లాయీస్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ ఆర్ టేకెన్ కేర్ ఆఫ్ పార్ట్ ఆఫ్ ఫ్రమ్ దిస్. సో ఆ కంపెనీకి మంచి ప్రాఫిట్స్ వస్తున్నాయి, మన యొక్క షేర్ హోల్డర్కి మంచిగా వెల్త్ ఇంక్రీజ్ అవుతుంది, బట్ మనం మన యొక్క ఎంప్లాయీస్ని ప్రాపర్గా చూసుకోలేకపోతున్నాం. సో ద బోర్డ్ హ్యాస్ టు కన్సర్న్ దట్ దే హ్యావ్ టూ మచ్ ఆఫ్ డేటా అండ్ రిపోర్ట్స్ టు లుక్ ఎట్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ హ్యాస్ కరెంట్ మెజర్మెంట్ హీ డన్ ఆన్ మంత్లీ బేసిస్. సో మంత్లీ బేసిస్లో ప్రాపర్గా చేయండి. హౌఎవర్ ద అలైన్మెంట్ ఆఫ్ సచ్ రిపోర్ట్ టు ద ఓవరాల్ స్ట్రాటజీ ఆఫ్ ద కంపెనీ హీ ఈజ్ మిస్సింగ్. సో ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకొని ఒక మంచి పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ని చెప్పమంటున్నారు. ఓకే, ఇప్పుడు మనం ఏం చెప్పాలి? మంచి పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ చెప్పాలి. దానికి ముందర వాళ్ళు యూజ్ చేస్తున్నది ఏదని చెప్పినాము? బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ని యూజ్ చేస్తున్నాయని చెప్పినాము. ఆ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ని యూజ్ చేయడం వల్ల బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఏ దాని మీద ఫోకస్ చేసింది? ఓన్లీ ఒక 2 దాని మీద ఫోకస్ చేసింది. ఒకటి ఫైనాన్స్ చెప్పినాము, ఒకటి కస్టమర్స్ పైన
ఫైనాన్షియల్ పరంగా. సో ఫైనాన్షియల్ ప్రకారంగా పారామీటర్స్ బాగున్నాయని చెప్పినాము, కస్టమర్ సాటిస్ఫాక్షన్ పారామీటర్స్ బాగున్నాయని చెప్పినాము. హౌఎవర్ లేటర్ ద కంపెనీ హ్యాస్ ఫేసింగ్ ఇష్యూస్ రిలేటెడ్ టు హై ఎంప్లాయీ టర్న్ ఓవర్ అండ్ డిసాటిస్ఫాక్షన్ ఆఫ్ ట్రక్ డ్రైవర్స్. ఈ 2 ఇష్యూస్ ఉన్నాయని చెప్పినాము. ఒకటి హై ఎంప్లాయీ టర్న్ ఓవర్ ఒకటి, అండ్ ట్రక్ డ్రైవర్స్ సాటిస్ఫాక్షన్ లేరు. ఈ రెండు గురించి వాళ్ళు బోర్డ్ మీటింగ్లో డిస్కషన్ చేసినామని కూడా చెప్పినాము. సో ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ హీస్ ఆల్సో కన్సర్న్ అబౌట్ వాల్యూమ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ డేటా అండ్ అలైన్మెంట్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ విత్ స్ట్రాటజీ ఆఫ్ ద కంపెనీ. దీనికోసం మనకి ఏమడిగినారు, ఆల్టర్నేటివ్ పర్ఫార్మెన్స్ అడిగినారు క్వశ్చన్లో. రికమెండ్ చేయండి ఆల్టర్నేటివ్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ఏవైతే ఆల్ స్టేక్ హోల్డర్స్ని కన్సిడర్ చేస్తుందో అని. సో దానికోసం మనం ఏం చెప్తున్నాం అంటే పర్ఫార్మెన్స్ ప్రిజం తీసుకోమని చెప్తున్నాము. పర్ఫార్మెన్స్ ప్రిజం అంటే ఏంది? పర్ఫార్మెన్స్ ప్రిజం అంటే ఇది కూడా ఒక పర్ఫార్మెన్స్ మెజర్ చేసే ఒక టెక్నిక్, ఒక మెథడ్. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఎట్లయితే మనం పర్ఫార్మెన్స్ మెజర్ని చేస్తున్నాము అంటే 4 యూజ్ చేసి ఫైనాన్షియల్, కస్టమర్ పర్స్పెక్టివ్, ఫైనాన్షియల్ పర్స్పెక్టివ్, బిజినెస్ పర్స్పెక్టివ్, ఇన్నోవేటివ్ పర్స్పెక్టివ్లో ఎట్లయితే చేస్తామో అట్లనే పర్ఫార్మెన్స్ ప్రిజం తీసుకుంటే ఈ మెజర్లో వచ్చేసి పర్ఫార్మెన్స్ మెజర్ త్రూ అవుట్ ఆల్ స్టేక్ హోల్డర్స్ని కన్సిడర్ చేసుకుంటూ చేస్తాము. దట్ ఈస్ పర్ఫార్మెన్స్ ప్రిజం ఈజ్ కన్సిడర్ టు బి సెకండ్ జనరేషన్ ఆఫ్ పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ ఫ్రేమ్వర్క్ కాన్సెప్టలైజ్డ్ బై యాండీ నీలే అండ్ చర్మ్స్ డమ్స్. ఇది సెకండ్ జనరేషన్ వాళ్ళకి బాగా పర్పస్ అంటే మా కాలం నాటి అని చెప్పకుండా ఈ కాలం నాటి అని చెప్పుకోవడానికి బాగా పనికొస్తుంది. ద ఫాలోయింగ్ ఫ్యాక్టర్స్ విచ్ మే కన్సిడర్ పర్ఫార్మెన్స్ ప్రిజమ్ షుడ్ రీప్లేస్ ద మోడల్ లైక్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్. సో బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ని రీప్లేస్ చేసుకుంటే పర్ఫార్మెన్స్ ప్రిజమ్ని తీసుకుంటే ఏ ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేసుకోవాలి అంటే ఆర్గనైజేషన్ కెనాట్ అఫోర్డ్ టు ఫోకస్ ఆన్ జస్ట్ 2 స్టేక్ హోల్డర్స్. మన దాంట్లో ఎవరు ఓన్లీ కస్టమర్స్ అండ్ షేర్ హోల్డర్స్ గురించి ఆలోచిస్తుంది. ఇది అట్లా కాదు, ఓన్లీ 2 స్టేక్ హోల్డర్స్ గురించి ఆలోచించదు. ఇన్వెస్టర్స్ అండ్ కస్టమర్స్, అదర్ స్టేక్ హోల్డర్ గ్రూప్ లైక్ ఎంప్లాయీస్, సప్లైస్, గవర్నమెంట్ ఎక్సెట్రా షుడ్ నాట్ బి ఫార్గెటెన్. అంటే వాళ్ళని కూడా మర్చిపోదు. దిస్ ఇంపార్టెంట్ ఆఫ్ సస్టైనబుల్ గ్రోత్ ఆఫ్ కంపెనీస్ బోత్ ప్రాఫిట్ ఓరియంటెడ్ అండ్ నాట్ ప్రాఫిట్ ఓరియంటెడ్. మీరు ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉండండి ఆర్ నాట్ ప్రాఫిట్ ఓరియంటెడ్ ఉండండి. మీరు సస్టైనబుల్ గ్రోత్ కావాలంటే, లాంగ్ రన్లో మీరు సస్టైన్ కావాలి అంటే మార్కెట్లో మీరు ఆల్ యొక్క స్టేక్ హోల్డర్స్ గురించి ఆలోచించాలి. అది పర్ఫార్మెన్స్ ప్రిజర్మెంట్ చేస్తుంది. సో కెనాట్ అఫోర్డ్ ఓన్లీ ద జస్ట్ 2 స్టేక్ హోల్డర్స్. నెక్స్ట్ అది సో నాట్ జస్ట్ 2. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ మోడల్ డస్ నాట్ ఫోకస్ ఆన్ చేంజెస్ దట్ కుడ్ బి made to the strategies and processes. The underlying assumptions is that if the right things are measured, the rest is fall into the automatically places. సో ఓకే అది చేంజ్ అయింది, ఇది చేంజ్ అయింది, ఇవన్నీ చేంజ్ చేయాలి, ఇవన్నీ చేంజ్ చేయాలి, ఇవన్నీ ఆలోచించుకుంటూ పోదు. అది కరెక్ట్ వర్క్ చేస్తుందో అనుకుంటే ఎవరు ఎక్కడ చేంజ్ అయినా అది పెద్దగా ప్రాసెసింగ్ పట్టించుకోదు. సో అది ఫోకసింగ్ అండ్ ప్రాసెసింగ్ మీద పోతుంది. అంటే సైకిల్ మీద ఏ సైకిల్ ప్రాసెసింగ్ ఎట్లా పోతుంది అనేది ప్రాపర్గా చూసుకుంటూ పోతుంది. అది ప్రాపర్గా వర్క్ అవుతుంటే అక్కడ ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, అంటే వాళ్ళు న్యూ ఎంప్లాయీసా, ఓల్డ్ ఎంప్లాయీసా, పర్మనెంట్ ఎంప్లాయీసా, కాంట్రాక్ట్ ఎంప్లాయీసా, వాటి గురించి బాదరింగ్ చేయదు. వాళ్ళకి ప్రొవైడ్ చేసేది వాళ్ళకి ప్రొవైడ్ చేసుకుంటా, వీళ్ళకి కావాల్సినది వీళ్ళకి చేసుకుంటుంటుంది. అంటే సెకండ్ది ఏమి ఓన్లీ చేంజెస్, చిన్న చేంజెస్ గురించి చూపించదు. ఓన్లీ అండర్లయింగ్ అజంప్షన్స్ ప్రాపర్గా జరుగుతున్నాయా లేదా అనేది చూస్తుంది. అంటే మంచి బెనిఫిట్ని ప్రొవైడ్ చేస్తున్నామా, మిస్ చేస్తున్నాము, పోతే వాళ్ళు పోండి, మనకు సంబంధం లేదు. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ ద ఆర్గనైజేషన్. మామూలుగా స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆర్గనైజేషన్ నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తారు. సేమ్ లైక్ దట్ ఆర్గనైజేషన్ ఆల్సో ఎక్స్పెక్ట్స్ కాంట్రిబ్యూషన్ ఫ్రమ్ ద స్టేక్ హోల్డర్స్. సో మనం ఇంటర్లింక్డ్. ఒక కంపెనీ గురించి కంపెనీ ఏదో ఒకటి ఇస్తుందని ఎంప్లాయీ ఆలోచిస్తాడు. దట్ ఈస్ రివార్డ్స్, ఇన్సెంటివ్స్, బోనస్ ఏవో ఒకటి ఇస్తుందని. ఎంప్లాయీస్ మంచిగా వర్క్ చేసి వాళ్ళ యొక్క కంపెనీ యొక్క టర్న్ ఓవర్ ఇంక్రీజ్ చేస్తారని కంపెనీ అనుకుంటుంటుంది. సో ఇది క్యూడ్ ప్రో క్యూఓ రిలేషన్షిప్ బిట్వీన్ ద షేర్ హోల్డర్స్ అండ్ ఆర్గనైజేషన్. అనదర్ ప్రాబ్లమ్ హైలైటెడ్ బై యాండీ నీలీ అండ్ చెరీ సార్డమ్స్ was that management are measuring too many things. They believe that is doing so they are controlling the organization well. The problem was increased measurement is that management starts micromanaging things and losing sight of స్ట్రాటజిక్ డైరెక్షన్స్. సో చిన్నగా చూడకూడదు, ఎవరైనా చూడాలనుకుంటే స్ట్రాటజిక్ డైరెక్షన్లో చూసుకోవాలి. దిస్ నెగిటివ్లీ ఇంపాక్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇన్ ద లాంగర్ రన్. సో ఇది ఆర్గనైజేషన్కి లాంగర్ రన్లో ఇంపాక్ట్ చేస్తుంది. ద పర్ఫార్మెన్స్ ప్రిజమ్ aims to measure performance of an organization for 5 different facts listed below. సో ఏవేవి చూసుకుంటాము, స్టేక్ హోల్డర్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. స్టేక్ హోల్డర్ సాటిస్ఫాక్షన్ ఉంటే మనకి స్టేక్ హోల్డర్ కాంట్రిబ్యూషన్ కూడా దొరుకుతుంది. స్ట్రాటజీస్, ప్రాసెసెస్, క్యాపబిలిటీస్, ఇవన్నీ పర్ఫార్మెన్స్ మీజర్ యొక్క ఎయిమ్స్ అనమాట. ఇవి అచీవ్ కావడం అంటే మన యొక్క స్టేక్ హోల్డర్స్ని సాటిస్ఫాక్షన్ చేయడము అండ్ స్టేక్ హోల్డర్ దగ్గర నుంచి కాంట్రిబ్యూషన్ తీసుకోవాలి. తర్వాత మన యొక్క స్ట్రాటజీస్ బాగున్నాయా లేదా, మన యొక్క ప్రాసెస్ ప్రకారం వర్క్ అవుతుందా లేదా, మన యొక్క కేపబిలిటీస్ రీచ్ అవుతున్నామా లేదా. ఇక్కడ స్టేక్ హోల్డర్ సాటిస్ఫాక్షన్ అంటే ఏమి, స్టేక్ హోల్డర్ కాంట్రిబ్యూషన్స్ అంటే ఏమి, స్ట్రాటజీస్ అంటే ఏమి, ప్రాసెస్ అంటే ఏమి, కాంట్రిబ్యూషన్ అంటే ఏమి అని చెప్తే ఈ క్వశ్చన్ completed. Now first stakeholder satisfaction. Who is the stakeholders? Stakeholders means the first factor of prism focuses on stakeholder satisfaction.
So balance scorecard also focuses on stakeholder satisfaction. It primarily concerned with only shareholders and consider stock customers. ఈ రెండింటినే వాళ్ళు కన్సిడర్ చేసినారు బ్యాలెన్స్ స్కోర్ కార్డులో అండ్ ఇగ్నోర్స్ అదర్ స్టేక్ హోల్డర్స్. దిస్ ఈస్ ప్రీషియస్లీ ద ఇష్యూ అట్ గెలాక్సీ లిమిటెడ్ వే ద షేర్ హోల్డర్స్ అండ్ కస్టమర్స్ ఆర్ హ్యాపీ ఆఫ్ ద కంపెనీ, అదర్ స్టేక్ హోల్డర్స్ ఆర్ నాట్. సో మన కంపెనీలో ఏం జరిగింది, గెలాక్సీ కంపెనీలో ఓన్లీ ద కస్టమర్స్ అండ్ షేర్ హోల్డర్స్ మాత్రమే హ్యాపీగా ఉన్నారు, మిగతా వాళ్ళు మాత్రం ఎవరు హ్యాపీగా లేరు. దట్ ఈస్ ద కంపెనీ మస్ట్ ఐడెంటిఫై ఆల్ స్టేక్ హోల్డర్స్ and determine relative importance of each of the items. The company can use Mendeleev matrix to identify key shareholders in terms of power and interest of stakeholders. సో మనం వీని మ్యాట్రిక్స్ని యూజ్ చేసి మనం తీసుకోవచ్చు. షేర్ హోల్డర్ గ్రూప్స్ విచ్ హ్యావ్ హైలీ పవర్ అండ్ హై ఇంట్రెస్ట్, ట్రేడ్ యూనియన్స్ మస్ట్ బి కెప్ట్ సాటిస్ఫైడ్. కీ స్టేక్ హోల్డర్స్, వీళ్ళు ఓన్లీ కీ స్టేక్ హోల్డర్స్ గురించి మాట్లాడినాం. ఎవరు వాళ్ళు, ఇన్వెస్టర్స్, కస్టమర్స్, సప్లయర్స్, గవర్నమెంట్, సొసైటీ అట్ లార్జ్. సో ఇన్వెస్టర్స్ ఎందుకు, దే విల్ వాంట్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్, వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెడతారో ఆ ఇన్వెస్ట్మెంట్ మీద రిటర్న్ రావాలి అనుకుంటారు. కస్టమర్స్ ఎవరు, గుడ్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ కావాలి అనుకుంటారు ఫ్రమ్ చీప్ ప్రైస్కి. సప్లయర్స్ ఎవరు, వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న, వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ప్రోడక్ట్స్కి మంచి బెటర్ ప్రైస్ తీసుకోవాలి అనుకుంటారు. నెక్స్ట్ గవర్నమెంట్, దే వాంట్ రెవెన్యూ అండ్ డెవలప్మెంట్. మీరు పే చేసే జిఎస్టీ, మీరు పే చేసే ఇన్కమ్ ట్యాక్స్ గవర్నమెంట్కి రెవెన్యూ అవుతుంది. సొసైటీ అట్ ఏ లార్జ్, దే వాంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్స్. నెక్స్ట్ ఈచ్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్స్ గ్రూప్ ఎక్సర్సైజ్ డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పవర్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ద కంపెనీ. సో ఎవరైతే స్టేక్ హోల్డర్ గ్రూప్స్ ఉంటారో వాళ్ళంతా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ పవర్స్ అండ్ డిఫరెంట్ ఇన్ఫ్లుయెన్సెస్ తీసుకుంటుంది కంపెనీలో. ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఈచ్ స్టేక్ హోల్డర్ గ్రూప్ ఇన్ ద కంపెనీ ఆల్సో డిఫర్స్. సో మనకి ఈ స్టేక్ హోల్డర్లో ఒక్కొక్క పవర్ ఒక్కొక్కలాగా ఉంటుంది, ఒక్కొక్కరి ఇన్ఫ్లుయెన్స్ ఒక్కొక్కలాగా ఉంటుంది. ఒక్కొక్క పవర్ అండ్ వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ని డిఫర్ చేస్తుంది కంపెనీకి. అంటే ఎంప్లాయీకి ఏ పవర్ ఉన్నావో ఆ పవర్సే మిగతా సప్లయర్స్కి ఉండవు. కస్టమర్కి ఏ పవర్స్ ఉన్నావో సప్లయర్స్ వేరే పవర్స్ ఉంటాయి. వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్స్ కూడా వేరే వేరే ఉంటాయి. బేస్డ్ ఆన్ ద పవర్ అండ్ బేస్డ్ ఆన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ స్టేక్ హోల్డర్, ద కంపెనీ మస్ట్ అప్రాప్రియేట్లీ పర్ఫామ్ యాక్టివిటీస్ ఫర్ ద స్టేక్ హోల్డర్ సాటిస్ఫాక్షన్. సో వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్, వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బేస్ చేసుకొని మనం వాళ్ళని సాటిస్ఫై చేయాలి. వాళ్ళు ఏ దాని గురించి చూస్తున్నాం అంటే ఫస్ట్ మనం ఇన్వెస్టర్ చెప్పినాము, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్ మీద రిటర్న్ మంచిగా ఇస్తే ఇన్వెస్టర్ సాటిస్ఫై అవుతారు. సో నెక్స్ట్ కస్టమర్స్కి గుడ్ క్వాలిటీని చీప్ ప్రైస్ ఇస్తే కస్టమర్ సాటిస్ఫై అవుతారు. సో ఇట్లా సాటిస్ఫై అవుతున్నారా లేదనేది చూసుకోవాలి. నువ్వు ఓన్లీ గూడ్స్ని మంచి ప్రొడ్యూస్ చేయడం వల్ల, మంచి గూడ్స్ని ప్రొడ్యూస్ చేస్తే ఓన్లీ కస్టమర్ మాత్రమే సాటిస్ఫై అవుతారు, రిమైనింగ్ వాళ్ళు సాటిస్ఫై కారు. సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ ఏమి, వాళ్ళ యొక్క పవర్స్ ఏమి, వాటిని చూసుకోవాలి. నెక్స్ట్ గెలాక్సీ లిమిటెడ్ మస్ట్ ఎన్ష్యూర్ సాటిస్ఫాక్షన్ ఆఫ్ 2 స్టేక్ హోల్డర్స్ హైలైటెడ్ అబౌవ్. సో మన క్వశ్చన్లో ఏమి ఓన్లీ ఇద్దరినే హైలైట్ చేసినాము. ద కంపెనీ మస్ట్ టేక్ స్టెప్స్ టు ఇంప్రూవ్ ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్ అండ్ రెడ్యూస్ ఎంప్లాయీ టర్న్ ఓవర్. సో ఎంప్లాయీ టర్న్ ఓవర్ని తగ్గియండి. దీనివల్ల ద కంపెనీ మస్ట్ ఆల్సో అడ్రస్ ద ఇష్యూస్ రిలేటెడ్ టు ట్రక్ డ్రైవర్స్ అండ్ ఇన్వాల్వ్ దెమ్ ఇన్ ఎ డైలాగ్. సో దే ఇంపాక్ట్ ఆఫ్ నాట్ గోయింగ్ ది స్టేక్ హోల్డర్స్ గ్రూప్ సాటిస్ఫైడ్ ఈజ్ ద కంపెనీ మైట్ సఫర్ ఫైనాన్షియల్లీ ఇన్ ద లాంగర్ రన్. సో ఇన్ ద లాంగర్ రన్లో మన యొక్క ఎంప్లాయీ సాటిస్ఫై కాకుంటే మన కంపెనీకి కొత్త ఎంప్లాయీస్ రారు. కొత్త ఎంప్లాయీస్ రాకుంటే మన యొక్క కంపెనీని రన్ చేయలేము. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్, ద ఇంపాక్ట్ ఆఫ్ ఈజ్ నాట్ గోయింగ్ ది స్టేక్ హోల్డర్స్ గ్రూప్ సాటిస్ఫైడ్ ఇన్ దట్ కంపెనీ మైట్ సఫర్ ఫైనాన్షియల్లీ ఇన్ ద లాంగర్ రన్. పర్ఫార్మెన్స్ మెథడ్స్, దట్ ఈజ్ ఎంప్లాయీ టర్న్ ఓవర్, యావరేజ్ డ్యూరేషన్ ఆఫ్ ఎంప్లాయీస్, నెంబర్ ఆఫ్ స్ట్రైక్స్ బై ద ట్రక్ డ్రైవర్స్, ఇవన్నీ చెక్ చేసుకోవాలి పర్ఫార్మెన్స్ మీద వచ్చేటప్పుడు. నెక్స్ట్ స్టేక్ హోల్డర్స్ మనం ఇచ్చినాము. ఇప్పుడు స్టేక్ హోల్డర్స్ కాంట్రిబ్యూషన్ ఏముంటుంది, సెకండ్ ఫ్యాక్టర్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ప్రిజమ్, ద ఆర్గనైజేషన్ ఐడెంటిఫై కాంట్రిబ్యూషన్ రిక్వైర్డ్ ఫ్రమ్ ద స్టేక్ హోల్డర్స్. వాళ్ళ దగ్గర నుంచి కూడా మనకు కాంట్రిబ్యూషన్ కావాలి. వాళ్ళ దగ్గర నుంచి ఎట్లా కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్ట్ అయినా అనుకోండి, ఇన్వెస్ట్మెంట్ మంచిగా చేయాలి. ఎంప్లాయీస్ అనుకోండి, మనకి వర్క్ ప్రాపర్గా వర్క్ చేయాలి. కస్టమర్స్ అనుకోండి, కొత్త కస్టమర్స్ని తీసుకుని రావాలి. అది తర్వాత సొసైటీ అట్లా అనుకోండి, అది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ చెప్పినాం కదా, అదే. నెక్స్ట్ define way to measure the contributions to stakeholders. This aspect is different from traditional measures where the organization was just concerned with what they would contribute to the stakeholders. The company would take steps to provide better service to its customers. ఇన్ రిటర్న్ వాళ్ళు ఏవైతే బెటర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తున్నారో ఆ బెటర్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేసుకుంటా ఇన్ రిటర్న్ రిటర్న్కి ఏదో ఒకటి ఆలోచిస్తుంది. అంటే దాని యొక్క ప్రాఫిట్ని ఇంక్రీజ్ చేసుకోవాలనో, అది దాని యొక్క రెవెన్యూని ఇంక్రీజ్ చేసుకోవాలనో. దీనికి క్యూడో ప్రో క్యూఓ రిలేషన్షిప్ అంటారు. అది ఏది పోరప్పో ప్రోరాగా క్యూడో ప్రో క్యూఓ రిలేషన్షిప్ అంటాము. సో ఇన్ గెలాక్సీ లిమిటెడ్ ద కంపెనీ కుడ్ ఇంప్రూవ్, కంపెనీ అనేది కంపల్సరీగా ఇంప్రూవ్ చేసుకోవాలి. ఎంప్లాయీ సాటిస్ఫాక్షన్, వాళ్ళకి బెటర్ పేని పే చేసి, వాళ్ళకి ట్రైనింగ్ని ప్రొవైడ్ చేసి, వాళ్ళ గ్రోత్ ఆపర్చునిటీస్ని చూసుకొని, వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ పర్ఫార్మెన్స్ కాంట్రిబ్యూషన్ టు ద కంపెనీ హ్యాజ్ ఎ హోల్ వేర్
Similarly, the drivers must be given better working condition, and in turn they should contribute towards improving efficiency and on time డెలివరీ జరిగేలాగా చూసుకోవాలి. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్. ఇక్కడ ఏం చూసుకుంటాం, ఎఫిషియన్సీ ఆఫ్ ఎంప్లాయీ, మన యొక్క ప్రొడక్టివిటీ, ఆన్ టైం డెలివరీ జరుగుతుందా లేదా ట్రక్ డ్రైవర్స్కి సంబంధించి, సో ప్రాపర్గా ప్రొడక్టివ్ ఉన్నాయా లేదా ఎంప్లాయీస్కి సంబంధించి. స్టేక్ హోల్డర్ సాటిస్ఫాక్షన్లో ఏం చెప్పినాము, ఎంప్లాయీ టర్న్ ఓవర్, యావరేజ్ ఎంప్లాయ్మెంట్ డ్యూరేషన్ ఆఫ్ ఎంప్లాయీ, నెంబర్ ఆఫ్ స్ట్రైక్ ఎంతమంది చేస్తున్నాయని చూసినాము. వాళ్ళందరినీ సాటిస్ఫై చేయడానికి, ఇక్కడ మనం సాటిస్ఫై కావడానికి మన ఎంప్లాయీస్ ప్రాపర్గా వర్క్ చేస్తున్నారా లేదా, మన యొక్క ఎంప్లాయీస్ ప్రొడక్టివ్ వర్క్ చేస్తున్నారా లేదా, మనం ఆన్ టైంలో డెలివరీ చేస్తున్నారా లేదా, మన ట్రక్ డ్రైవర్స్, ఇవి మనం చూసుకోవాల్సినది. కాంట్రిబ్యూషన్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు పర్ఫార్మెన్స్ మెజర్ అనేది. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ స్ట్రాటజీస్లో వచ్చేసి, ఇన్ స్ట్రాటజీస్ ఫ్యాక్టర్ ఆఫ్ ద ప్రిజమ్ ద ఆర్గనైజేషన్ షుడ్ ఐడెంటిఫై ది స్ట్రాటజీస్ విచ్ ద ఆర్గనైజేషన్ వుడ్ అడాప్ట్ టు ఎన్ష్యూర్ దట్. సో ఇక్కడ ఏం చేసుకోవాలంటే, ద వాంట్ అండ్ నీడ్స్ ఆఫ్ ద స్టేక్ హోల్డర్ సాటిస్ఫై ఫస్ట్. సో స్టేక్ హోల్డర్స్ సాటిస్ఫాక్షన్కి వాళ్ళకి కావాల్సినవి ఏమి, వాళ్ళ నీడ్స్ ఏమి అండ్ సాటిస్ఫై కావడానికి ద ఆర్గనైజేషన్ ఓన్ రిక్వైర్మెంట్ ఆర్ సాటిస్ఫైడ్ బై ద స్టేక్ హోల్డర్స్. ఆర్గనైజేషన్కున్న ఓన్ రిక్వైర్మెంట్ అన్ని సాటిస్ఫై చేయగలవా చేయలేవా. ఆఫ్టర్ ద కంపెనీ ఐడెంటిఫై స్ట్రాటజీ ద పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ మస్ట్ బి పుట్ ఇన్ ప్లేస్ టు కన్ఫర్మ్ దట్ ద స్ట్రాటజీస్ ఆర్ వర్కింగ్. ఏవైతే అది కంపెనీకి పెట్టిందో అవన్నీ స్ట్రాటజీస్ వర్క్ అవుతున్నాయా లేదా అది కూడా చూసుకోవాలి. ద వేరియస్ ఆస్పెక్ట్స్ టు బి కన్సిడర్ అప్రాప్రియేట్ కమ్యూనికేషన్ ఆఫ్ స్ట్రాటజీస్, ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్ట్రాటజీస్ బై ద మేనేజర్స్ అండ్ కంటిన్యూస్ ఎవల్యూషన్ ఆఫ్ అప్రాప్రియేట్నెస్ ఆఫ్ స్ట్రాటజీస్. సో ఇక్కడ ఏం చూసుకుంటున్నాము, ఫస్ట్ స్టేక్ హోల్డర్ యొక్క వాంట్స్, వాళ్ళ యొక్క నీడ్స్, తర్వాత అవన్నీ మనం మన ఆర్గనైజేషన్ ఓన్ రిక్వైర్మెంట్తో సాటిస్ఫై చేయగలమా చేయలేమా, వాటిని కంపెనీ ఐడెంటిఫై చేసుకోవాలి. అవన్నింటిని ఒక ప్లేస్లో పెట్టుకొని అది కన్ఫర్మ్ తీసుకోవాలి, అది వర్క్ అవుతుందా వర్క్ కావడం లేదా. అండ్ వేరియస్ ఆస్పెక్ట్స్ టు బి కన్సిడర్ అప్రాప్రియేట్ కమ్యూనికేషన్ ఆఫ్ స్ట్రాటజీకి అండ్ స్ట్రాటజీస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఎవరు మేనేజర్స్ కానీ, అండ్ కంటిన్యూస్ ఎవల్యూషన్ ఆఫ్ అప్రాప్రియేట్నెస్ ఆఫ్ స్ట్రాటజీస్. వీటన్నింటి కోసం గెలాక్సీ లిమిటెడ్ మైట్ కమ్ అవుట్ విత్ ద స్ట్రాటజీ హీస్ టు రిటైన్ ఎంప్లాయీస్ బై మీన్స్ ఆఫ్ బెటర్ పే అండ్ గ్రోత్ ఆపర్చునిటీస్ విత్ ఇన్ ద కంపెనీ. సో వాళ్ళ యొక్క ఎంప్లాయీస్కి బెటర్ పేని పే చేసి ఉండాలి, అండ్ వాళ్ళ యొక్క ఆపర్చునిటీస్ని కూడా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవాలి కంపెనీకి విత్ ఇన్ ద కంపెనీ. ది స్ట్రాటజీ కాల్ సక్సెస్ఫుల్ ఇఫ్ ద హయ్యర్ పే ఎన్ష్యూర్ దట్ ఎంప్లాయీ టర్న్ ఓవర్ ఈజ్ రిడ్యూస్. మనం ఏదైతే మనం పే చేస్తున్నామో ఆ పే చేయడం వల్ల ఎంప్లాయీ టర్న్ ఓవర్ అనేది తగ్గాలి. అంటే కంపెనీలో ఎంప్లాయీస్ అందరూ వీళ్ళు మంచి పే చేస్తారు, మంచి చూసుకుంటారు ఎంప్లాయీస్ అనే పాజిటివ్ టాక్ అనేది బయట కంపెనీకి వెళ్ళాలి. అప్పుడే మనకి న్యూ రిక్వైర్మెంట్స్ అనేది వస్తాయి. నెక్స్ట్ ది స్ట్రాటజీ ఈజ్ కాల్డ్ సక్సెస్ఫుల్ ఇఫ్ హయ్యర్ పేస్ ఎన్ష్యూర్ దట్ ఎంప్లాయీ టర్న్ ఓవర్ ఈజ్ ఎన్ష్యూర్డ్. ఓన్లీ నువ్వు హై పే చేసినంత మాత్రాన కాదు, హై పే చేసి ఎంప్లాయీ సాటిస్ఫై కావాలి, ఎంప్లాయీ టర్న్ ఓవర్ అనేది రెడ్యూస్ కావాలి. యాజ్ ఏ స్ట్రాటజీ ద కంపెనీ కెన్ స్టార్ట్ టు హైర్ డ్రైవర్స్ అనే పేరోల్ ఆఫ్ ద కంపెనీ. సో పేరోల్ కంపెనీ చూసుకోవాలి. దీనికోసం పర్ఫార్మెన్స్ మెజర్మెంట్ ఎట్లా చూసుకోవాలి అంటే, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ లివింగ్ ఇన్ ద ఆర్గనైజేషన్ ఆఫ్టర్ గెట్టింగ్ పే హైక్. సో ఎవరు హైక్ చేస్తున్నా కానీ పోతున్నారా అది చెక్ చేసుకోవాలి. ఎఫిషియన్సీ ఆఫ్ డెలివరీ ఆఫ్టర్ ట్రక్ డ్రైవర్స్ ఆర్ పుట్ ఆన్ ఎంప్లాయ్మెంట్ కంపెనీ. సో ఎఫిషియన్సీ ఎట్లుంది వీళ్ళ డ్రైవర్స్కి సంబంధించి అది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ ప్రాసెస్ ఆఫ్టర్ ఐడెంటిఫైయింగ్ ద స్ట్రాటజీస్ ఆర్గనైజేషన్ నీడ్ టు ఫైండ్ అవుట్ ఇఫ్ దే హ్యావ్ కరెక్ట్ బిజినెస్ ప్రాసెస్. సో స్ట్రాటజీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత స్ట్రాటజీలో ఏమి వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అవి చూసుకుంటాము, అది మన యొక్క ఓన్గా సాటిస్ఫై చేస్తామో లేదా చూసుకుంటాము. ప్రాసెస్ ఏమొస్తుంది, ఆ స్ట్రాటజీస్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఆర్గనైజేషన్ అనేది కరెక్ట్ బిజినెస్ ప్రాసెస్ని తీసుకోవాలి. ఏదానికోసం, మన యొక్క స్ట్రాటజీని సపోర్ట్ చేయడం కోసం. సో వేరియస్ బిజినెస్ ప్రాసెసెస్ కెన్ హ్యావ్ సబ్ ప్రాసెస్. ఈచ్ ప్రాసెస్ విల్ హ్యావ్ ప్రాసెస్ ఓనర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఫంక్షనింగ్ ద ప్రాసెస్. సో ఎవరైతే ప్రాసెస్ ఓనర్ ఉంటారో వాళ్ళందరూ రెస్పాన్సిబుల్ అవుతారు ఒక ప్రాసెస్ ఫంక్షనింగ్ ప్రాసెస్ కానిక. ద ఆర్గనైజేషన్ మస్ట్ డెవలప్ మెథడ్ టు ఎవాల్యుయేట్ హౌ వెల్ ద ప్రాసెస్ ఆర్ వర్కింగ్. సో ఆర్గనైజేషన్ ఏం చేయాలంటే ఒక డెవలప్ మెథడ్స్ టు ఎవాల్యుయేట్ హౌ వెల్ ద ప్రాసెస్ ఆర్ వర్కింగ్. ఎట్లా వర్క్ చేస్తున్నాయి మన యొక్క ప్రాసెసెస్. ఫస్ట్ స్ట్రాటజీస్ పెట్టుకున్నామా, ఆ స్ట్రాటజీస్ని సపోర్ట్ చేసుకుంటూ ప్రాసెసెస్ పెట్టుకోవాలి. ఆ ప్రాసెస్కి సబ్ ప్రాసెస్ కూడా పెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా ఎట్లా వర్క్ అవుతున్నాయని చెక్ చేసుకుంటూ ఉండాలి. వర్కింగ్ ఎట్లా ఉంది అని చూసుకోవాలి. తర్వాత మేనేజ్మెంట్ మస్ట్ బీ కేర్ఫుల్ టు ఎవాల్యుయేట్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాసెస్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎవాల్యుయేటింగ్ ఆల్ ప్రాసెస్. సో అన్ని ప్రాసెస్ని చూసుకుంటూ ఉండే బదులు ఇంపార్టెంట్ ప్రాసెస్ని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. నెక్స్ట్ వేర్ హ్యావ్ దీనికోసం మనం ఏం చెప్తాం అంటే, పోర్టర్ వాల్యూ చైన్ అనాలిసిస్ కెన్ బి యూజ్ టు ఐడెంటిఫై అండ్ ఎవాల్యుయేట్ వేరియస్ ప్రాసెసెస్ ఇన్ ద ఆర్గనైజేషన్స్. వాల్యూ చైన్ అనాలిసిస్లో చెప్తాం మనకి డివైడ్ ఉంటాయి, ఇన్పుట్, ఆపరేషన్స్, అవుట్ బౌండ్, స్ట్రాటజిక్
ట్రాన్స్పోర్టేషన్, మార్కెటింగ్ అండ్ సేల్స్. ఇట్లా మనకి ఏ ప్రాసెస్లో మనం ఇప్పుడు చూసుకోవాలి అనేది చూసుకోవాలి. మనకి ఇప్పుడు డ్రైవర్స్ గురించి పంచాయతీ ఉంది. డ్రైవర్స్ గురించి పంచాయతీ అంటే మనకి వచ్చేది ఎక్కడ వచ్చేసి ట్రాన్స్పోర్టేషన్, లాజిస్టిక్స్, అవుట్పుట్ దానికి సంబంధించి వచ్చే చోట మనకు వస్తారు. Galaxy Limited could devise a recruitment process which result in transparency in hiring. మనం హైరింగ్ ప్రాసెస్లో అనేది ట్రాన్స్పరెన్సీ ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు హైరింగ్లోనే మనకి ప్రాసెస్ వచ్చింది. అండ్ పే ఎంప్లాయీస్, ద ప్రాసెస్ కుడ్ బి ఓన్డ్ బై ద హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. హెచ్ఆర్ మేనేజర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాపర్గా చూసుకోవాలి. ద వర్కింగ్ కండిషన్ ఆఫ్ డ్రైవర్స్ కెన్ బి ఇంప్రూవ్డ్ బై ప్రొవైడింగ్ స్ట్రక్చర్డ్ ట్రైనింగ్ అండ్ వర్కింగ్ కండిషన్స్. నెక్స్ట్ కేపబిలిటీస్. వాట్ ఆర్ ద కేపబిలిటీస్? Capabilities refer to the resources, practices, technology and infrastructure required for a particular process to work. సో capabilities అంటే ఏమి? మనకి ఇప్పుడు ఏదాని గురించి చెప్పినాము. ఫస్ట్ షేర్హోల్డర్స్ని సాటిస్ఫై చేసినాము, తర్వాత వాళ్ళ నుంచి మనం కాంట్రిబ్యూషన్ తీసుకున్నాము, తర్వాత స్ట్రాటజీస్ని పెట్టుకున్నాము, తర్వాత ప్రాసెసెస్ని పెట్టుకున్నాము, తర్వాత కేపబిలిటీస్ అంటే మనం అచీవ్ కావడానికి మనకున్న కేపబిలిటీస్ ఏమి, మనకున్న ఏమంటారు, ఇప్పుడు ఒక యుద్ధం చేయాలి అంటే మనకున్న వాటిని కత్తులు, స్వాట్స్ మనకి ఏమున్నాయో చూసుకున్నాం కదా. అట్లనే మన స్ట్రాటజీస్, ప్రాసెస్ పెట్టుకున్నంత మాత్రాన కాదు, మనకున్న కేపబిలిటీస్ ఏమైనా చూసుకోవాలి. అంటే మనకున్న రిసోర్సెస్ ఏమి, మనం ప్రాక్టీస్ చేస్తున్న ప్రాక్టీసెస్ ఏమి, మనకున్న టెక్నాలజీ ఏమి, మనకున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి, రిక్వైర్డ్ ఫర్ ఏ పర్టికులర్ ప్రాసెస్ టు వర్క్. సో మనం పర్టికులర్ వర్క్ని ప్రాసెస్ చేయడానికి ఏమేమి ఉన్నాయని చూసుకోవాలి. ద కంపెనీ మస్ట్ హ్యావ్ రైట్ కేపబిలిటీస్ ఇన్ ఆర్డర్ టు సపోర్ట్ ద ప్రాసెస్. మనం పైన ఉన్న ప్రాసెస్ని సపోర్ట్ చేయాలంటే మనకి రైట్ కేపబిలిటీస్ ఉండాలి. పైన ఉన్న స్ట్రాటజీస్ని మనం సాటిస్ఫై కావాలంటే మనకి కరెక్ట్ బిజినెస్ ప్రాసెసెస్ ఉండాలి. అది ఒకదానికొకటి ఇంటర్లింక్డ్. ద కంపెనీ మస్ట్ ఐడెంటిఫై పర్ఫార్మెన్స్ మెజర్ టు సెట్ హౌ వెల్ ద కేపబిలిటీస్ ఆర్ బీయింగ్ పర్ఫార్మ్డ్. సో పర్ఫార్మెన్స్ మెజర్ ఎట్లా చూసుకోవాలి, మనం కేపబిలిటీస్ అనేది ప్రాపర్గా పర్ఫార్మింగ్ చేస్తున్నామా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వైల్ గెలాక్సీ Limited might choose to increase the salary of employees, an important question to answer is whether the company is financially capable to do it. Next, conclusion. లాస్ట్కి వచ్చి కన్క్లూజన్. ఇప్పుడు మనం ఏమేమి చెప్పినాము, ఫైనాన్షియల్ ఫిజర్మెంట్లో స్ట్రాటజీకి సంబంధించి కేపబిలిటీస్ ఎందుకు, ప్రాసెసెస్ని ప్రాపర్గా చేసుకోవడానికి మనకున్న రిసోర్సెస్ని అవన్నీ చూసుకుంటాము. ప్రాసెసెస్ అంటే మనకి స్ట్రాటజీస్ని సపోర్ట్ చేసుకుంటా. దానికి ముందర స్ట్రాటజీస్ గురించి చెప్పినాము. మన కంపెనీకి ఏమేమి స్ట్రాటజీస్ ఉండాలి, ఏమేమి ఉండాలి, మనకి ఎంతవరకు మనం మన యొక్క ఎంప్లాయీస్ని ఎవరినైతే చూసుకోవాలనుకున్నామో వాళ్ళకి నీడ్స్ ఏమున్నాయి, వాటిని మనం మన ఓన్గా సాటిస్ఫై చేయగలమా లేదా, దానికి ముందర మనకేమొస్తుంది, కస్టమర్ స్టేక్ హోల్డర్ కాంట్రిబ్యూషన్ అండ్ మన యొక్క స్టేక్ హోల్డర్ సాటిస్ఫై అయినా లేదా అనేది చెక్ చేసినాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22. వాట్ ఈజ్ దేర్ ఇన్ 22 క్వశ్చన్. వాట్ ఈజ్ దేర్ ముందు మనం ఏం చూస్తాం, ఎప్పుడైనా వాట్ ఈజ్ రిక్వైర్డ్ అనేది చూడాలి. రిక్వైర్డ్, that is to convince the CEO you need bring out differences, traditional accounting framework and triple bottom line framework. Draft an email on the subject that you need to send to the CEO for discussion at meeting. సో మనం ఒక మెయిల్ని రాయాలి. ఎవరికి రాయాలి, సీఈఓకి రాయాలి. సీఈఓకి కన్విన్స్ చేస్తుంటా, ఇది ట్రెడిషనల్ అకౌంటింగ్లో ఎట్లుంటుంది అండ్ ట్రిపుల్ బాటమ్ లైన్లో ఎట్లుంటుంది, ఇది కంపారిజన్ అనేది మనం కన్విన్సింగ్ చేసుకుంటా, డిస్కషన్ చేసుకుంటా రాయాలి. సో ఫస్ట్ మనకి ఏం ప్రాబ్లమ్స్ అనేది చూద్దాము. క్వశ్చన్ నెంబర్ 22. What is there in 22? Paper Solution Limited. PSL is a paper mill producing excellent quality writing and printing papers. So ఇది పేపర్ ప్రింటింగ్ మిల్ ఉంది. It is located in small town where has equivalents ట్రీ గోర్స్ ప్లానెట్ విచ్ ఈజ్ రిక్వైర్డ్ పేపర్ ప్రొడక్షన్ ప్రాసెస్. సో అది ఎక్కడుందంటే పేపర్స్ ప్రొడ్యూస్ చేయడానికి ఏవైతే ప్లాన్స్ కావాలో ఆ ప్లాన్స్కి దగ్గర ప్లేస్లోనే ఉంది. ఇట్ సోర్సెస్ ఆఫ్ ఇట్స్ రా మెటీరియల్ ఫ్రమ్ పల్పుల్ డౌన్ అండ్ located is a degradable agrarian land surrounding the factory site which was previously waste land. సో ఇంతకుముందు వేస్ట్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసుకొని వీళ్ళకి కావాల్సినవి రెడీ చేసుకుంటుంది. దేర్ ఓనర్స్, ఎవరైతే దానికి సంబంధించిన ఓనర్స్ ఉంటారో, ఆఫ్ సబ్సిస్టెన్స్ ఫార్మర్స్ హూ హ్యావ్ బీన్ ఎంకరేజ్డ్ టు గ్రో దిస్ ట్రీస్ టు సోర్స్ రా మెటీరియల్ ఫర్ ద పేపర్స్. సో వాళ్ళు కూడా ఎంకరేజ్ చేసినారు ఈ ట్రీస్ని గ్రో చేయనిక అక్కడ. నెక్స్ట్, దిస్ మిల్ లోకల్ ప్రొక్యూర్మెంట్ పాలసీ హ్యాస్ దస్ ప్రొవైడెడ్ ఏ సోర్స్ ఆఫ్ livelihood for this community. Moreover, almost 40% of staff working at a mill from the local community. Most of mill laborers forces లివ్స్ ఇన్ రెసిడెన్షియల్ ఏరియాస్ నియర్ ద ఫ్యాక్టరీ సైట్. సో కొంతమంది మిల్ లేబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ అక్కడనే ఫ్యాక్టరీకి సైట్కి దగ్గరలో లివ్ చేస్తున్నారు, అంటే ఉన్నారు అక్కడే. నెక్స్ట్, మోస్ట్ ఆఫ్ ద మిల్ లేబర్స్ ఫోర్సెస్ లివ్ areas near factory site catering to mill employees livelihood like food, clothing, education has been
town alternative source of income and thus benefited the town. The plant manager of at the mill ఏం చేస్తున్నారు అంటే హ్యావింగ్ వర్కింగ్ అని వేరియస్ ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నారు. ఇన్ ఆర్డర్ టు బిల్డ్ ఏ సస్టైనబుల్ బిజినెస్ దిస్ ఇన్క్లూడ్స్ రెడ్యూసింగ్ వేస్ట్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ఇంపార్టింగ్ నాలెడ్జ్ టు లోకల్ ఫార్మర్స్ at the pulpwood plantation to improve the quality of wood through breeding and seeding improvement techniques. So operation at mill have yield సబ్స్టాన్షియల్ ప్రాఫిట్ ఓవర్ ద లాస్ట్ ఇయర్స్. సో లాస్ట్ 15 yearsలో ఇది మొత్తం ప్రాఫిట్లోనే ఉంది. యు ఆర్ ద చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్. సో నువ్వెవరు? చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్. అంటే ఇప్పుడు మనం సీఈఓకి మెయిల్ పెట్టాల్సిన పర్సన్ ఎవరు? చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ of PSL company, taking care of all reporting, internal, external need of the company. Recently you read about triple bottom line. సో నువ్వు రీసెంట్గా ఏం చేసినావు? ట్రిపుల్ బాటమ్ లైన్ గురించి చదివినావు, ట్రిపుల్ బాటమ్ గురించి విన్నావు. ది రిపోర్టింగ్ దట్ మెనీ అదర్స్ కంపెనీస్ ఆర్ ఫాలోయింగ్. యూ ఫీల్ దట్ నీడ్ టు ఇంట్రడ్యూస్ ట్రిపుల్ బాటమ్ రిపోర్టింగ్ బికాస్ the vital role played by the mill towards the development of the town. This can be highlighted in the triple bottom report. సో ఈ నువ్వు బయట ఎక్కడో విన్నావు, వాటిని మనం మన కంపెనీలో ఇంప్లిమెంట్ చేయాలి అనుకుంటున్నాం. దిస్ విల్ ఎన్హాన్స్ ద కంపెనీస్ గుడ్ విల్. అట్ ద సేమ్ టైమ్ యూ ఫీల్ ద నీడ్ ఫర్ ట్రాన్స్పరెన్సీ ఆఫ్ ఆపరేషన్స్ అండ్ బ్యాలెన్సింగ్ ద నీడ్ ఫర్ ఆఫ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ ఇన్వాల్వ్. ఆల్ దిస్ కెన్ బి అడ్రస్డ్ బై పబ్లిషింగ్ TBL రిపోర్ట్ పిరియాడికలీ. సో TBL రిపోర్ట్ని పిరియాడికల్గా చేసి మనం నువ్వు చెప్పాలి అనుకుంటున్నావు. ద మిల్ ఆపరేషన్స్ ఆర్ డ్రివెన్ బై ద రిసోర్సెస్ అవైలబుల్ ఇన్ ద ఎన్వైర్న్మెంట్. వాట్ ద మిల్ టేక్స్ షుడ్ బి రిటర్న్ ఇన్ ఈక్వల్ ఇఫ్ నాట్ హయ్యర్ మెథడ్. TBL రిపోర్టింగ్ కెన్ హెల్ప్ ఐడెంటిఫై ఆపర్చునిటీస్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద ఎన్వైర్న్మెంట్. సో మనం ఎన్వైర్న్మెంట్ నుంచి తీసుకోవడమే కాదు, ఎన్వైర్న్మెంట్కి కూడా మనం గివ్ బ్యాక్ ఇవ్వచ్చు ట్రిపుల్ బాటమ్ లైన్ని యూజ్ చేస్తే. సో ఎప్పుడు నేచర్ నీకు ఇవ్వడం కాదు, నేచర్కి నువ్వు కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్, యూ హ్యావ్ అన్ అపాయింట్మెంట్ విత్ ద CEO to discuss this reporting framework. During a preliminary discussion, the CEO was especially of need for addressing reporting. We have here to do business. Profit should be sole parameter for measuring our success. So CEOకి నువ్వు అపాయింట్మెంట్ వచ్చింది. CEO ఏమంటున్నా అంటే మేము ఇక్కడ ఉన్నది బిజినెస్ చేయడానికి, బిజినెస్ మీన్స్ మేము ప్రాఫిట్ తీసుకోవడానికి అని అతను ప్రాఫిట్ ఉంటేనే మా సక్సెస్ అన్నట్లు అతను చెప్పినాడు. షేర్ హోల్డర్స్ ఆర్ అవర్ ఓన్లీ స్టేక్ హోల్డర్స్ అని యాన్యువల్ రిపోర్ట్స్ వుడ్ ప్రొవైడ్ సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ టు అదర్స్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అవర్ ఆపరేషన్స్. సో మేము మెయిన్గా ఫోకస్ చేసేది మా యొక్క షేర్ హోల్డర్స్ మీదే ఫోకస్ చేస్తాము అండ్ మా యొక్క యాన్యువల్ రిపోర్ట్ని నీకు సఫిషియంట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాము అని చెప్పినాడు. ఎవరు? CEO చెప్పినాడు. ఎవరికి? చీఫ్ అకౌంటెంట్కి చెప్పినాడు. ఇప్పుడు ఆ CEOని నువ్వు సాటిస్ఫై చేసుకుంటా ఒక మెయిల్ పెట్టాలి టు CEO. అయ్యా CEO గారు మీరు చెప్పినది కరెక్టే, ఫ్రమ్ అకౌంటెంట్ ఆఫీసర్ దగ్గర నుంచి ఏ దాని గురించి చెప్తున్నామంటే ట్రెడిషనల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ అది మీరు యూజ్ చేస్తున్నది వర్సెస్ ట్రిపుల్ బాటమ్ లైన్ ఫ్రేమ్వర్క్ అంటే ఇప్పుడు నేను చెప్పాలనుకుంటున్నది. ప్లీజ్ ఫైండ్ బిలో కంప్రహెన్సివ్ స్టడీ ఆఫ్ బోత్ ఫ్రేమ్వర్క్ ఇన్ ద కాంటెక్స్ ఆఫ్ PSL. బెస్ట్ రికార్డ్స్ చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్. సో చీఫ్ అకౌంటెంట్ ఆఫీసర్ని నేను ఈ డీటెయిల్స్ని నీకు పెడుతున్నా అని అటాచ్మెంట్ పెడుతున్నా అని చెప్పాలి. ఏం చెప్పాలి ఇక్కడ? డిఫరెన్స్ బిట్వీన్ ట్రెడిషనల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ మన దాంట్లో యూజ్ చేస్తున్నది, మనం ట్రిపుల్ బాటమ్ లైన్ ఫ్రేమ్వర్క్కి పోతే ఎట్లుంటుంది అనేది. సో రెండింటి గురించి చెప్పాలి. ఫస్ట్ ట్రెడిషనల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ గురించి చెప్తుంటే ఇక్కడ ఏం చెప్తారు? హ్యావ్ ఏ సింగిల్ బాటమ్ లైన్. సో ఇక్కడ ఏముంటుంది? సింగిల్ బాటమ్ లైన్ దట్ ఫోకసెస్ ఆన్ ప్రాఫిట్ దట్ అవర్ కంపెనీ హ్యాస్ మేడ్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్. సో సింగిల్ బాటమ్ లైన్లో ఏం చేస్తామంటే ఓన్లీ ప్రాఫిట్ పైన ఫోకస్ చేస్తాము. ఆల్రెడీ మనం ఇన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నదే. మీ ప్రకారం చెప్పాలంటే బిజినెస్ అంటే ప్రాఫిట్ అంటే షేర్ హోల్డర్స్ని చూసుకోవడం అది. నెక్స్ట్, దిస్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై రెడ్యూయింగ్ కాస్ట్. మీకు ప్రాఫిట్ కావాలంటే మన యొక్క కాస్ట్ని తగ్గించుకోవడం అండ్ ఇంక్లూడింగ్ కాస్ట్ ఆఫ్ క్యాపిటల్ ఫ్రమ్ రెవెన్యూ ఎర్నర్డ్ డ్యూరింగ్ ద పీరియడ్ టు అరైవ్ అట్ ద నెట్ ప్రాఫిట్ దట్ ఈజ్ అవైలబుల్ టు ద షేర్ హోల్డర్స్. సో ఏవైతే మనం నెట్ ప్రాఫిట్ని అరైవ్ అవుతామో అది మన యొక్క షేర్ హోల్డర్స్కి ఉంటుంది. మీ ప్రకారం షేర్ హోల్డర్స్ పైన ఫోకసింగ్ ఉంటుంది. నెక్స్ట్, దిస్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్ హ్యాస్ ఇట్స్ ఫోకస్ ఆన్ మీటింగ్ ద ఇన్ఫర్మేషనల్ నీడీ ఆఫ్ మెయిన్లీ ఓన్లీ వన్ కేటగిరీ ఆఫ్ షేర్ హోల్డర్స్ విత్ ఇన్ ద కంపెనీ. ఇందులో ఏం జరిగింది? ఓన్లీ షేర్ హోల్డర్స్ పైన మనం ఫోకసింగ్ చేస్తున్నాము కంపెనీలో ఉన్న వాళ్ళకి చూసుకుంటుంటే. నేమ్లీ ఇట్ ఈస్ షేర్ హోల్డర్స్. ఇట్ సాటిస్ఫై ద ఇన్ఫర్మేషన్ నీడ్ ఆఫ్ దిస్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద బిజినెస్. ఇట్ డస్ నాట్ ప్రొవైడ్ మచ్ ఇన్సైట్ ఆన్ సోషల్, ఎన్వైర్మెంటల్ అండ్ ఎకనామిక్ ఇంప్లికేషన్ ఆఫ్ ఇట్స్ ఆపరేషన్స్. అంటే ఓన్లీ షేర్ హోల్డర్స్ పైన ఫోకస్ చేస్తే, కంపెనీస్ పైన ఫోకస్ చేస్తే ఎన్వైర్మెంటల్కి ఏం ప్రొవైడ్ చేయలేదు, ఎకనామిక్ ఇంప్లికేషన్స్ ఏం లేవు ఆపరేషన్స్లో చూసుకుంటే. సో ఆల్బర్ట్స్ such
some information about its operation is available in various parts of its annual reports. సో వేరియస్ పార్ట్స్ ఆఫ్ యాన్యువల్ రిపోర్ట్లో కొంత ఇన్ఫర్మేషన్ని తీసుకొని అక్కడ నుంచి లైక్ మేనేజ్మెంట్ డిస్కషన్స్ అండ్ అనాలిసిస్ సెక్షన్స్ అండ్ చైర్మన్స్ లెటర్ టు ద షేర్ హోల్డర్స్, ఇవి మనకి యాన్యువల్ రిపోర్ట్లో ఇవన్నీ ఉంటాయి. ఇవి మేనేజ్మెంట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్, చైర్మన్స్ లెటర్ అండ్ షేర్ హోల్డర్స్ మ్యాటర్, లెటర్ ఆఫ్ మేనేజ్మెంట్, ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి. హౌఎవర్ దిస్ జనరల్లీ నాట్ సఫిషియంట్ టు సాటిస్ఫై ద ఇన్ఫర్మేషన్ నీడ్స్ ఆఫ్ అదర్ స్టేక్ హోల్డర్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ అనేది సరిపోదు. మనం అదర్ స్టేక్ హోల్డర్స్ని సాటిస్ఫై చేయాలంటే మనం ఓన్లీ షేర్ హోల్డర్స్ని కాదు సాటిస్ఫై చేయాల్సింది, స్టేక్ హోల్డర్స్ని సాటిస్ఫై చేయాలి. సమ్ ఆఫ్ హూ కెన్ బి అవర్ కంపెనీస్, ఎంప్లాయీస్, కస్టమర్స్, సప్లయర్స్, కమ్యూనిటీస్ లివింగ్ నియర్ అవర్ ఫ్యాక్టరీ సైట్, మన ఫ్యాక్టరీ దగ్గర ఎవరైతే ఉంటున్నారో, ఆర్ ఈవెన్ గవర్నమెంట్ కూడా. ట్రాన్సాక్షన్స్ that do not directly impact our company are ignored. So recognition of expenses partly depending on utilization of assets. For example, cost incurred to operate machines used in the pulping process would include labor expenses, repairs, depreciation, utility, etc. This get captured as part of the cost of good manufactured in our financial reports. So మనం ఏవైతే ఆపరేటింగ్ మిషన్స్ ఎగ్జాంపుల్కి సంబంధించి అన్ని ఎక్స్పెండిచర్ ఎట్లయితే వేసుకుంటున్నామో అట్లనే అందర్ పర్సన్ గురించి ఆలోచించాలి. దేర్ఫోర్ అసెట్స్ అండ్ దేర్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ దట్ ఆర్ ఓన్డ్ అండ్ విత్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ద కంపెనీ విల్ బి రిపోర్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఫైనాన్షియల్ రిపోర్ట్స్ కన్నా చూస్తే మొత్తం మనం ఏముంటాయి, మన యొక్క కంపెనీ వరకు మాత్రమే ఉంటుంది. మనం ఏమి ఎక్స్పెండిచర్ పెట్టాము, మనం ఏమి ఎక్స్పెండిచర్ అవుతుంది, వాటి గురించి ఒకటే మాత్రమే ఉంటుంది. అది కాదు మనకు కావాల్సింది, అవుట్ సైడ్ కూడా ప్రివ్యూ చూసుకోవాలి. దట్ ఈస్ హౌఎవర్ సర్టెన్ అసెట్స్ నైదర్ ఓన్డ్ నార్ కంట్రోల్డ్ బై ద ఆర్గనైజేషన్, yet it utilizes these resources of its operation. For example, వేస్ట్ వాటర్ ఫ్రమ్ అవర్ కంపెనీ ఈజ్ డిశ్చార్జ్ ఇన్ ద రివర్ నియర్ బై. మనం ఏవైతే వాటర్ని యూజ్ చేస్తున్నామో ఆ వాటర్లో వేస్టేజ్ ఏమొస్తుందో ఆ వేస్టేజ్ మనం రివర్లో త్రో అవుట్ చేస్తున్నాము. సో రివర్కి సంబంధించి మనం ఏం పేమెంట్ చేయడం లేదు. ద వాటర్ వేస్ట్ వాటర్ కంటైన్స్ సాలిడ్ కెమికల్స్ అండ్ మెటల్ కాంపౌండ్స్ దట్ వర్ యూజ్డ్ డ్యూరింగ్ ప్రొడక్షన్. దిస్ పొల్యూట్ ద రివర్ వాటర్. సో మనం రివర్ వాటర్ని పొల్యూట్ చేస్తున్నందుకు మనం ఏం చేయడం లేదు. విచ్ ఈస్ ప్రైమరీ సోర్స్ ఆఫ్ వాటర్ ఫ్రమ్ అవర్ టౌన్. దిస్ పొసెసెస్ బోత్ ఎన్వైరన్మెంటల్ అండ్ హెల్తీ రిస్క్ టు ద సిటిజన్స్. ఆల్సో వీ హ్యావ్ టేకెన్ sustainability initiative to reduce this waste. We do not clean up our river water. So మనం దాన్ని యూజ్ చేస్తున్నప్పటికీ, సబ్స్టాంటివ్ ఇనిషియేటివ్ ఉన్నప్పటికీ మనం ఆ రివర్ వాటర్ని క్లీనింగ్ చేయడం లేదు. ఇట్ ఈస్ గవర్నమెంట్ దట్ అండర్టేక్ ద హోనియస్ టాస్క్ ఆఫ్ క్లీనింగ్ అప్ ద రివర్ వాటర్ అండ్ ఆల్సో బేర్ ద క్లీనప్ కాస్ట్. సో అది మన గవర్నమెంట్ అనేది క్లీనప్ చేస్తుంటుంది. సో గవర్నమెంట్ మన కోసం వర్క్ చేస్తుంది. సో మనం గవర్నమెంట్ కూడా ఆలోచించాలి. దిస్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ కంపెనీస్ ఆపరేషన్ అండ్ అసోసియేటెడ్ కాస్ట్ నాట్ గెట్ క్యాప్చర్డ్ ఇన్ అవర్ ఫైనాన్షియల్ రిపోర్ట్స్. ఈ దీని కాస్ట్ అనేది మనకి మన యొక్క ఫైనాన్షియల్లో క్యాప్చర్ కాదు. సో ఎన్స్ ద ట్రూ కాస్ట్ ఆఫ్ ఆపరేషన్ ఆఫ్ అవర్ కంపెనీ ఈజ్ గ్రేటర్ దెన్ ద కాస్ట్ రిపోర్టెడ్ ఇన్ ద ఫైనాన్షియల్ రిపోర్ట్. యాక్చువల్గా ట్రూ కాస్ట్ కన్నా మనం క్యాలిక్యులేషన్ చేస్తే ఆ కాస్ట్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది ఫైనాన్షియల్ రిపోర్ట్లో చూపించిన కాస్ట్ కంటే. మోర్ ఓవర్ ద మార్కెట్ ప్రైస్ దట్ వీ ఆర్ చార్జ్డ్ our customers for our paper product does not factor this cost. Consequently, both our company and our customer who uses our product end up underpricing the cost to the environment and society. So environment and society తో పోల్చుకుంటే, ఆ కాస్ట్తో పోల్చుకుంటే మనం ప్రొడ్యూస్ చేస్తున్న కాస్ట్ అనేది కాస్ట్ కాదు. నెక్స్ట్, ఇట్ కెన్ బి కన్క్లూడెడ్ దట్ అండర్ ట్రెడిషనల్ ఫైనాన్షియల్ రిపోర్టింగ్ సస్టైనబిలిటీ అండ్ అవర్ కంపెనీస్ పర్ఫార్మెన్స్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో నేను ఫైనల్గా ఒకటే చెప్పాలనుకుంటున్నా, ఏవది అంటే మన యొక్క కంపెనీ రిపోర్టింగ్, సస్టైనబిలిటీ అండ్ అవర్ కంపెనీ ఈ పర్ఫార్మెన్స్ అనేది అన్ని మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ సస్టైనబిలిటీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు అదర్ స్టేక్ హోల్డర్స్ like the community living next to the factory site, since it affects their lifestyle. The local government that may be incurred substantial expenses to nature future back of the environment or environmentalist that seeks to protect the habitat of other species. It may be critical for our company healthy environment and society are key drivers to sustain our operations. Can we do business in a world ఫాట్ విత్ సిక్నెస్ డ్యూ టు పొల్యూషన్స్? సో మనం ఒక క్వశ్చన్ ఏమంటే, మన యొక్క పొల్యూషన్ అంటే మన యొక్క చుట్టుపక్కల అంత సిక్గా ఉంటే, వాళ్ళనే సిక్గా ఉంటే డ్యూ టు పొల్యూషన్ వల్ల మనం బిజినెస్ చేయగలమా అనేది ఒక క్వశ్చన్ మీకు మీరు వేసుకోవాలి. నెక్స్ట్, ఆన్ ద అదర్ హ్యాండ్ వేరే సైడ్ చూసుకుంటే మేము చూసినది ట్రిపుల్ బాటమ్ లైన్. ట్రిపుల్ బాటమ్ లైన్ అంటే ఏమి? ట్రిపుల్ బాటమ్ లైన్ రిపోర్టింగ్ ఫ్రేమ్వర్క్
focuses on more broader view of the companies addressing interest and various stakeholders. సో ఇది కంపెనీ యొక్క అడ్రస్సింగ్ ఇంట్రెస్ట్ ఒకటి చూడాలి కూడా వేరియస్ స్టేక్ హోల్డర్స్ గురించి కూడా ఆలోచిస్తుంది. ఈ స్టేక్ హోల్డర్స్ కుడ్ అవర్ కంపెనీస్ ఎంప్లాయీస్ కావచ్చు, మన యొక్క కంపెనీస్ కస్టమర్స్ కావచ్చు, కమ్యూనిటీస్ కావచ్చు, నియర్ బై ద ఫ్యాక్టరీస్ అండ్ గవర్నమెంట్ ఎక్సెట్రా. సో ఎవరెవరి గురించి ఆలోచిస్తుంది, అందరి గురించి ఆలోచిస్తుంది. ద ఆబ్జెక్టివ్ ఈజ్ టు ఫోర్స్ అవర్ సెల్స్ టు ఐడెంటిఫై ఏరియాస్ విత్ ఇన్ అవర్ ఆపరేషన్ టు క్రియేట్ సస్టైనబుల్ ఇనిషియేటివ్ దట్ వుడ్ ఇన్ లాంగర్ రన్ బీ బెనిఫిషియల్ టు ఇట్స్ కరెంట్ అండ్ ఫ్యూచర్ స్టేక్ హోల్డర్స్ హ్యాస్ వెల్ ఆఫ్ ద కంపెనీ ఇట్ సెల్ఫ్. సో మనం లాంగ్ రన్లో చూసుకునేటప్పుడు ఓన్లీ కరెంట్ వాళ్ళ గురించి ఒకటే ఆలోచించడం కాదు, ఫ్యూచర్ వాళ్ళ గురించి కూడా ఆలోచిస్తాము. దట్ ఈస్ ద కేస్. ఇట్ ఫోకస్ ఆన్ ఇంపాక్ట్ ఆఫ్ డెసిషన్స్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ అవర్ కంపెనీ ఆన్ ద సొసైటీ, ఎన్వైరన్మెంట్ అండ్ ఎకానమీ. సో కంపెనీ యొక్క డెసిషన్స్ అండ్ ఆపరేషన్స్ ఆఫ్ కంపెనీ ఎట్లుంటాయంటే సొసైటీ, ఎన్వైరన్మెంట్, ఎకనామీస్ గురించి ఆలోచిస్తుంది. దాన్ని 3Ps అంటారు. 3Ps మీన్స్ పీపుల్, ప్లానెట్ అండ్ ప్రాఫిట్. సో ఈ మూడింటి గురించి కన్సిడర్ చేసుకుంటూ చేయాలి. దట్ ఈస్ ట్రిపుల్ బాటమ్ లైన్. ట్రిపుల్ బాటమ్ అంటే 3Ps. దట్ ఈస్ people, planet, profit. Triple bottom line goes beyond the financial aspects of an organization performance. This helps stakeholders make more informed assessments of opportunities and risk that company faces. Next మనకి క్వశ్చన్లో ఒకటి డిఫరెన్సెస్ ఆఫ్ ట్రెడిషనల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ అండ్ ట్రిపుల్ బాటమ్ లైన్ అడిగినారు. తర్వాత ఆన్ ద సబ్జెక్ట్ ఆఫ్ యూ నీడ్ టు సెండ్ CEO ఫర్ డిస్కషన్ అట్ ద మీటింగ్. వాటి గురించి చెప్పమన్నారు. ట్రెడిషనల్ అకౌంటింగ్ ఫ్రేమ్వర్క్ యూజెస్ రిపోర్టింగ్ కరెన్సీ హ్యాజ్ యూనిట్ ఆఫ్ మెజర్మెంట్. It follows accounting and reporting principles generally accepted in country it operates. సో ట్రెడిషనల్ అకౌంటింగ్లో ఏమి కరెన్సీ ఉంటుంది, యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ వచ్చేసి కరెన్సీ ఉంటుంది, అండ్ గ్యాట్ జనరల్లీ యాక్సెప్టెడ్ ఏవైతే ఉందో వాటి ప్రకారం ఉంటుంది రిపోర్టింగ్ అనేది, అకౌంటింగ్ అనేది. నెక్స్ట్ మెటీరియాలిటీ అండర్ దిస్ ఫ్రేమ్వర్క్ ఈజ్ మెథడ్ ఇన్ మానిటరీ టర్మ్స్ దట్ కుడ్ ఇంపాక్ట్ ద డెసిషన్ ఆఫ్ రేషనల్ ఇన్వెస్టర్స్. ఆన్ ద అదర్ హ్యాండ్ దెర్ ఈజ్ నో యూనిఫామ్ స్టాండర్డ్ ఆర్ మెజర్ ఫర్ ద TBL ఫ్రేమ్వర్క్ మెజర్మెంట్ ఆఫ్ ఆస్పెక్ట్స్. therefore it materiality could either be financial and non financial. అంటే ట్రెడిషనల్ దానిలో ఓన్లీ ఫైనాన్షియల్ గురించి ఆలోచిస్తే ట్రిపుల్ బాటమ్ లైన్లో ఫైనాన్షియల్ అండ్ నాన్ ఫైనాన్షియల్ కూడా ఆలోచిస్తుంది. ఆర్గనైజేషన్ కుడ్ ఫాలో ద మెట్రిక్స్ సజెస్టెడ్ ఇన్ గ్లోబల్ రిపోర్టింగ్ ఇనిషియేటివ్ GRI. సో జనరల్లీ యాక్సెప్టెడ్ కాకుండా గ్లోబల్లీ యాక్సెప్ట్ చేసేలాగా ఉంటుంది ట్రిపుల్ బాటమ్ లైన్కి పోతే. In India, efforts underway aligned to GRI with business responsibility reporting. సో మనం యాన్యువల్ రిపోర్ట్స్ ఏవైతే ప్రొడ్యూస్ చేస్తామో అట్లా కాకుండా బిజినెస్ రెస్పాన్సిబిలిటీ రిపోర్ట్స్ అందరూ యాక్సెప్ట్ చేసేలాగా చూస్తుంది. మేనేజ్డ్ బై సెబీ ఫ్రమ్ సమ్ ఆఫ్ పబ్లిక్ కంపెనీస్. కొన్ని కంపెనీస్కి ఈ సెబీ అనేది గ్యారంటీగా తీసుకుంటుంది. ఈ BRR రిపోర్ట్ అనేది అది గ్లోబ్లో ఎక్కడ తీసుకుపోయినా యాక్సెప్ట్ చేసేది. ద ట్రిపుల్ బాటమ్ లైన్ రిపోర్ట్స్ ఫోకస్ ఆన్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఇంపాక్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ పర్ఫార్మెన్స్ ఆన్ ద సొసైటీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకానమీ. సో సొసైటీ, ఎన్వైర్న్మెంట్ అండ్ ఎకానమీ ఈ మూడింటి గురించి ఆలోచిస్తుంది. ట్రిపుల్ బాటమ్ లైన్ రిపోర్టింగ్ మే బీ కోర్ రిపోర్టింగ్, రిపోర్ట్ సెలెక్టివ్ మెట్రిక్స్ ఆర్ కాంప్రహెన్సివ్ రిపోర్టింగ్ ఆర్ డీటెయిల్ రిపోర్టింగ్ బేస్డ్ ఆన్ GRI స్టాండర్డ్స్. సో కోర్ రిపోర్టింగ్ ఉంటుంది, రిపోర్ట్ సెలెక్టివ్ మెట్రిక్స్ ఉంటాయి, కాంప్రహెన్సివ్ రిపోర్టింగ్ ఉంటుంది. ఈ డీటెయిల్ బేస్డ్ వచ్చేసి GRI స్టాండర్డ్స్ని పెట్టుకొని ఉంటాము. ఇన్ సమ్మరీగా మొత్తం సమ్మరీ ప్రకారం చెప్పాలంటే వెన్ ఫైనాన్షియల్ రిపోర్ట్ ప్రొవైడ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాఫిటబిలిటీ ఆఫ్ అవర్ కంపెనీ TBL ఎన్హాన్స్. ఇది ఎన్హాన్స్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ అవైలబుల్ టు వేరియస్ స్టేక్ హోల్డర్స్ హూ మే హోల్డ్ డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఆఫ్ ద కంపెనీ బిజినెస్ ఆపరేషన్స్. TBL విల్ వర్క్ వెల్ సప్లిమెంట్ ఇన్ఫర్మేషన్. TBL ఎట్లా చేస్తుందంటే మొత్తం ఇన్ఫర్మేషన్ అందరి స్టేక్ హోల్డర్కి వర్కౌట్ అయ్యేలాగా చూపిస్తుంది. అండ్ TBL అనేది సప్లిమెంట్ ఇన్ఫర్మేషన్కి లాగా ప్రొవైడ్ చేస్తుంది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్కి. అండ్ ఓవరాల్ బిజినెస్ స్ట్రాటజీ షుడ్ బి లింక్ టు TBL రిపోర్టింగ్ టు వర్క్ టువర్డ్స్ సస్టైనబుల్ ఫ్యూచర్. సో ఈ TBL రిపోర్టింగ్ అనేది లింక్ మన యొక్క ఫైనాన్షియల్ రిపోర్ట్ లింక్ ఎట్లుంటుందంటే మనం ఫ్యూచర్ సస్టైనబుల్ ఫ్యూచర్లో వర్క్ వచ్చేలాగా. అవర్ కంపెనీ హ్యాజ్ ఆల్రెడీ బీన్ వర్కింగ్ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్. మన కంపెనీ అనేది ఆల్రెడీ సస్టైనబిలిటీ ఇనిషియేటివ్తోనే వర్క్ చేస్తుంది. వేస్ట్ జనరేషన్ ఈజ్ బీయింగ్ ట్యాకిల్డ్ బై అవర్ ప్లాంట్ మేనేజర్. మెట్రిక్ ఫర్ దిస్ రిపోర్ట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ వేరియస్ డిపార్ట్మెంట్. అవేర్నెస్ అబౌట్ సస్టైనబిలిటీ అండ్ ఇట్స్ ఇంపాక్ట్ మే ఓపెన్ అప్ ఆపర్చునిటీస్ దట్ ఆర్ కరెంట్లీ బీయింగ్ ఓవర్లుక్డ్. సో అవర్ కంపెనీ హ్యాస్ బీన్ ఏ లైఫ్ లైన్ ఫర్ దిస్ టౌన్ ఫర్ ద పాస్ట్ 15 years. సో మనం పాస్ట్ 15 years నుంచి ఇక్కడే వర్కౌట్ చేస్తున్నామని క్వశ్చన్లో చెప్పినాము. ఏమని ఆపరేషన్ అట్ మిల్ హ్యావ్ ఈల్డెడ్ సబ్స్టాన్షియల్ ప్రాఫిట్ ఓవర్ లాస్ట్ 15 yearsలో. లాస్ట్ 15 years నుంచి మనం ప్రాఫిట్లోనే ఉన్నామని చెప్పినాము క్వశ్చన్లో. నెక్స్ట్
why not use the TBL to highlight these positive aspects and garner goodwill of our కంపెనీ. సో మనం ఎవరైనా చీఫ్ అకౌంటెంట్ కాడు సీఈఓకి క్వశ్చన్ వేస్తున్నాడు, ఇవన్నీ చెప్పి ట్రిపిఎల్ రిపోర్టింగ్ వల్ల ఇది ఉంటుంది, ట్రిపుల్ రిపోర్టింగ్ వల్ల వేరియస్ స్టేక్ హోల్డర్స్ యూజ్ చేయొచ్చు, ట్రిపిఎల్ రిపోర్ట్ అనేది సప్లిమెంటరీ ఇన్ఫర్మేషన్ లాగా వర్క్ చేస్తుంది, టీబీఎల్ రిపోర్ట్ అనేది మనకి సస్టైనబుల్ ఫీచర్కి వర్కౌట్ చేస్తుంది, మనం ఎందుకు టీబీఎల్ రిపోర్టింగ్కి వెళ్ళకూడదు అనేది క్వశ్చన్ వేయాలి చీఫ్ అకౌంటెంట్ సీఈఓకి. నెక్స్ట్, టీబీఎల్ రిపోర్టింగ్ నీడ్ నాట్ రిమైన్ అనదర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ రిక్వైరింగ్ జస్ట్ డేటా గ్యాదరింగ్. ఇది సపరేట్ మళ్ళీ ఇంకొక టీమ్ని పెట్టి అది చేసేది ఏమీ ఉండదు, ఇక్కడ జస్ట్ డేటా గ్యాదరింగ్ ఉంటుంది. ఇట్ మైట్ బి విజువలైజ్డ్ అవర్ కంపెనీ టు అచీవ్ గ్రేటర్ హైట్స్ ఆఫ్ సక్సెస్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 22. నెక్స్ట్ 23rd క్వశ్చన్ నెక్స్ట్ వీడియోలో చూద్దామా. ఎంత ఉందబ్బా, కంటిన్యూ చేద్దాం రండి. వాట్ ఈస్ రిక్వైర్డ్. సో వాట్ ఈస్ రిక్వైర్డ్ వచ్చేసి రికమెండ్ గైడ్లైన్స్ టు అసెస్ ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ ఆఫ్ బీచ్ క్లీనింగ్ ఆపరేషన్స్. ఎకానమీ అంటే ఏమి, ఎఫిషియన్సీ అంటే ఏమి, వీటికి సంబంధించి అంటే క్లీనింగ్ ఆపరేషన్కి సంబంధించి చెప్పాలి. ఎకానమీ, ఎఫిషియన్సీ ఈ రెండు వచ్చేసి ఫోకసింగ్ వచ్చేసి మనం రిసోర్సెస్ని ఎట్లా కన్జంప్షన్ చేయాలి అనే దాని మీద ఫోకస్ ఉంటుంది. నెక్స్ట్, రికమెండ్ గైడ్లైన్స్ టు అసెస్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ బీచ్ క్లీనింగ్ ఆపరేషన్స్. ఎఫెక్టివ్నెస్ అంటే ఎఫెక్టివ్ ఏ దాని మీద రీచ్ అవుతుంది అంటే మనం యూజ్ చేస్తున్న రిసోర్సెస్, కన్జ్యూమ్ చేస్తున్న రిసోర్సెస్ వల్ల మనం అనుకున్న అవుట్పుట్ అనేది వచ్చిందా లేదా అనేది ఎఫెక్టివ్నెస్ అనేది చెప్తుంది. నెక్స్ట్, ఐడెంటిఫై ఛాలెంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. ఛాలెంజెస్ ఏముంటాయి, మనకి మన యొక్క స్టాండర్డ్ని ప్రాపర్గా చూసుకున్నామా లేదా, మనం ఇనిషియేటివ్ ఎఫెక్ట్స్ ప్రాపర్గా ఉన్నామా లేదా, మనం అచీవ్ అయినామా లేదా, మన యొక్క అచీవ్మెంట్స్ని, తర్వాత మన యొక్క ఎట్లా ఉంటాయి అని అచీవ్ చూసుకోవడం, మనం పెట్టాలనుకున్న ఎక్స్పెండిచర్ యాక్చువల్ పెట్టినామా లేదా, అవన్నీ ఇన్వాల్వ్ అంటే ఛాలెంజెస్. రికమెండ్ జనరల్ గైడ్లైన్స్ హౌ ఆడిట్ టీమ్ మే కన్క్లూడ్ ద ఆడిట్ బేస్డ్ ఆన్ ద కంబైన్డ్ అవుట్కమ్ ఆఫ్ ఎఫెక్టివ్ ఎకానమీ, ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్. అది ప్రాపర్గా ఉందా లేదా అనేది చెప్పాలి అంటే ఏం చేయాలి అనేది క్వశ్చన్. ఓకే, సో ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ క్వశ్చన్. వాట్ ఈస్ దేర్? ద టౌన్ ఆఫ్ సిల్వర్ Stand is located along the coast of Caribbean Sea, known for its beautiful coastline and pleasant weather. The town attracts a lot of tourists from all around the world. సో ఇక్కడ మనకి క్వశ్చన్ ఏం చెప్తున్నా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే క్వశ్చన్కి సంబంధించి ద టౌన్ అనేది ఒకటి ఉంది కొరిబియన్ సీ దగ్గర, అది ఒక టూరిస్ట్ గైడ్ వాళ్ళది వీళ్ళు ఏం ప్రొవైడ్ చేస్తున్నారు సర్వీసెస్ని. మొత్తం 2 బీచెస్ ఉన్నాయి అక్కడ, అది లోకల్ గవర్నమెంట్ మెయింటైన్ చేస్తుంది ఆ 2 బీచెస్ని, అండ్ బై ది జనరల్ పబ్లిక్ కోసం. ఇందులో ఇన్ ఆర్డర్ టు ప్రిజర్వ్ ద నేచర్ ఎకో సిస్టమ్, అదర్ బీచెస్ ఆఫ్ ద కోస్టల్ లైన్ ఆర్ నాట్ యాక్సెసిబుల్ టు ద జనరల్ పబ్లిక్. టూరిజం is the main source of livelihood for its residents. Consequently, cleanliness of beaches of paramount important in order to sustain. అక్కడ ఎవరైతే ఉంటారో అక్కడ చిన్న బిజినెస్ పెట్టుకొని వాళ్ళ యొక్క లివ్లీవుడ్ని చూసుకుంటుంటారో అక్కడ ఉన్న రెసిడెన్స్. సో ఆ బీచెస్ వాళ్ళకి లివ్లీవుడ్ అనమాట. తర్వాత క్లీన్లీనెస్ beaches is a paramount important in order to sustain and develop in this industry. The local government has recently employed a contractor to clean up the beaches using beach cleaning machines. The contractor has been selected through competitive tendering. So బీచ్ని క్లీన్ చేయాలి కదా, ఆ బీచ్ని క్లీన్ చేయడానికి గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక కాంట్రాక్టర్ని తీసుకునేది. ఆ కాంట్రాక్టర్ ఎట్లా క్లీన్ చేస్తారంటే ఆ క్లీనింగ్ మిషన్ యూజ్ చేసి చేస్తుంటారు. వాడు ఎట్లా తీసుకున్న వానికి వచ్చి కాంట్రాక్ట్ ఎట్లా వచ్చిందంటే ఒక టెండర్ వేసినారు, ఆ బిడ్డింగ్ ప్రాసెస్ చేసినారు, అట్లా వచ్చింది. నెక్స్ట్, ద కాంట్రాక్టర్ యూజెస్ శాండ్ క్లీనింగ్ మిషన్ దట్ ఆర్ పుల్డ్ బై ద ట్రాక్టర్స్. శాండ్ ఈజ్ స్కోప్డ్ ఆన్ టు కన్వేయర్ స్క్రీనింగ్ బెల్ట్. ఇట్ ఈజ్ ఎయిదర్ రాక్డ్ త్రూ combined using programs are shifted through in order to separate the waste from the sand. సో ఆ మిషన్ ఎట్లా వర్క్ చేస్తున్నాయో చెప్తున్నారు. ట్రాక్టర్తో తీసుకొని పోవాలి, అది మొత్తం తీసుకుంటుంది, దాని నుంచి సపరేట్ చేస్తుంది వేస్ట్ని ఆ శాండ్ నుంచి అని చెప్తారు. ద క్లీన్డ్ శాండ్ హీజ్ లెఫ్ట్ బిహైండ్ ద బీచ్ వైల్ ద వేస్ట్ హీజ్ రిమూవ్డ్. సో మొత్తం ఇప్పుడు మనకి ఇది ఏమంటారు, ఐ థింక్ హంస అనుకుంటా, హంస ఎట్లయితే మొత్తం తీసుకున్న తర్వాత మిల్క్ని పెట్టుకొని వాటర్ని బయటికి పంపిస్తుందో, సేమ్ లైక్ దాట్ ఈ మిషన్ కూడా శాండ్ని తీసుకొని ఆ శాండ్లో ఉన్న వేస్ట్ని పెట్టుకొని మిగతా స్టాండ్ని మొత్తం మళ్ళీ రిమూవ్ చేస్తుంది, ఇట్లా క్లీన్ చేసుకుంటూ పోతుంది. మెజారిటీ ఆఫ్ లిటిల్ కంప్రమైజ్ ఆఫ్ ప్లాస్టిక్ వేస్టేజ్. అక్కడ ఏముంటాయి, మ్యాక్సిమం ప్లాస్టిక్ వేస్టేజ్, బ్యాగ్స్, బాటిల్స్, తిని తాగి పడేసినవి బాటిల్స్ అట్లాంటివి ఉంటాయి. సమ్ పోర్షన్ ఆల్సో ఇన్క్లూడ్ సీ వీడ్స్, గ్లాసెస్, అల్యూమినియం క్యాన్స్, పేపర్స్, టింబర్, కార్డ్బోర్డ్స్, అవన్నీ వేస్టేజ్ అక్కడ ఉన్నవి. ఏ డీటెయిల్ లాగ్ ఈజ్ కెప్ట్
by the contractor about the stretches of beach that has been cleaned, time taken for clean up, number of tractors used, etc. This log is also checked and signed by the local government officially. This record is used to process payment at the end of the month. In addition to contacting with vendors to clean mission, the local government has also placed bins at various locations of the beaches. సో అక్కడ ఎక్కడ పడితే అక్కడ పేపర్స్ ఆ ప్యాక్స్ పాడేయకుండా ఉండడానికి అక్కడక్కడ డస్ట్ బిన్స్ అనేది పెట్టింది వేరియస్ లొకేషన్స్లో. ద టౌన్ మున్సిపాలిటీ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ మున్సిపాలిటీ వర్కర్స్ క్లీన్ దిస్ బిన్స్ ఎవ్రీ మార్నింగ్. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవ్రీ మార్నింగ్ని క్లీన్ చేస్తుంటారు. అగైన్ డీటెయిల్ లాక్స్ ఆఫ్ మ్యాన్ పవర్ అండ్ అదర్ రిసోర్సెస్ ఎంప్లాయిడ్ is the key responsible department. In addition, the government has opened mobile messaging system where the public can message the government department if they find letters. సో ఎవరు ఎనీవేర్ ఇన్ ద బీచెస్. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అట్లాంటి వాటికి మెసేజింగ్ చేయొచ్చు ఎవరైతే పర్సన్స్ వాళ్ళు ఉంటారో అక్కడ ఆ బీచ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నెక్స్ట్, డ్యూ టు ఇంపార్టెన్స్ టు ద ఎకానమీ, ద లోకల్ గవర్నమెంట్ హ్యాస్ అలాటెడ్ సబ్స్టాన్షియల్ బడ్జెట్ ఫర్ దీస్ ఆపరేషన్స్. అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఎసెన్షియల్ టు నో ఇఫ్ దిస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ keeping beaches clean. Therefore, the government wants to assess whether the town is getting good value for money. సో అది పెడుతున్న ఖర్చుకి ఆ పెడుతున్న అమౌంట్కి అది మంచి వాల్యూ తీసుకుంటుందా లేదా అనేది గవర్నమెంట్కి ఇప్పుడు తెలియాలి. వాల్యూ ఫర్ మనీ కాన్సెప్ట్, వాల్యూ ఫర్ మనీ కరెక్ట్ ఉందా లేదా అని తెలుసుకోవడానికి మనకి ట్రిపుల్ ఈని వాడుతాం. ట్రిపుల్ ఈ మీన్స్ ఎకానమీ, ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్. సో ఇప్పుడు ద ఇంటర్నల్ ఆడిటర్ డిపార్ట్మెంట్ హ్యాస్ బీన్ requested to undertake this study, has requested for guidelines on whether the audit should focus on economy and efficiency of beach cleaning operations or effectiveness of the same. సో ఆడిట్ డిపార్ట్మెంట్ ఏమంటుంది, మనం ఈ గైడ్లైన్స్ని చూసి అంటే ఎఫెక్టివ్ ఎకానమీ అండ్ ఎఫిషియన్సీగా ఉందా లేదా అని చెప్పాలి. ఎకానమీ ఎఫిషియన్సీ ఆడిట్ అసెస్ వెదర్ ద సేమ్ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ కెన్ బి ప్రొక్యూర్డ్ అట్ లోయర్ కాస్ట్ ఆర్ రిసోర్సెస్. సో ఎకానమీ అండ్ ఎఫెక్టివ్నెస్ అంటే ఏమి, ఈ సేమ్ లెవెల్ ఆఫ్ సర్వీసెస్ మనం బయట నుంచి తీసుకుంటే ఇంకా తక్కువ కాస్ట్కి ఏమైనా తీసుకోగలమా, అంటే కాంట్రాక్టర్ మనకి ఏదైతే కోడ్ చేసినాడో ఆ అమౌంట్ కాకుండా ఇంకా తక్కువ కాస్ట్కి ఎక్కడైనా వస్తుందా, ఈ సర్వీసెస్ అనేది చూడడము. నెక్స్ట్, వైల్ ఎఫిషియన్సీ ఆడిట్ అసెస్ వెదర్ ద బెటర్ సర్వీసెస్ కెన్ బి ప్రొక్యూర్డ్ అట్ సేమ్ కాస్ట్ ఆర్ ఇదే కాస్ట్కి మనం ఇంకా బెటర్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ తీసుకోగలమా అనేది చెక్ చేస్తుంది. డిపెండింగ్ ఆన్ ద అవుట్కమ్ ఆఫ్ ద ఆడిట్, ఆ ఆడిట్ని అవుట్కమ్ వచ్చి ఇఫ్ రిక్వైర్డ్ పాలసీ డెసిషన్స్ లైక్ రిక్వెస్టింగ్ ఆఫ్ అడిషనల్ ఫండింగ్ ఫ్రమ్ ద స్టేట్ గవర్నమెంట్. సో ఆ ఆడిట్లో ఒకవేళ ఫండ్స్ ఎక్కువ కావాలనుకుంటే గవర్నమెంట్ని అడిగి ఫండ్స్ ఎక్కువ తీసుకుంటాము. ఆల్టర్నేటివ్లీ పాలసీ మెథడ్స్ లైక్ లివింగ్ పెనాల్టీ ఫర్ లిటరింగ్ ఎక్సెట్రా కెన్ బి టేకెన్. ఒకవేళ ఎవరన్నా ప్రాపర్గా లేవనిపిస్తే పెనాల్టీస్ ఏమైనా వేపియాలనుకుంటే పెనాల్టీస్ ఏమైనా వేపించేద్దాం. సో డేట్ 30 July 2018. డియర్ సార్, ద ఎకానమీ ఎఫిషియన్సీ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ బీచ్ క్లీనింగ్ యాక్టివిటీస్. ఇక్కడ ఏం చెప్తుంది, ఎకానమీ ఎఫిషియన్సీ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ బీచ్ క్లీనింగ్ సంబంధించి ఫస్ట్ ఎకానమీ అండ్ ఎఫిషియన్సీ ఆడిట్ ఆఫ్ అన్ ఆపరేషన్ ఫోకసెస్ ఆన్ ద కన్జంప్షన్ ఆఫ్ రిసోర్సెస్ అండ్ అవుట్పుట్ అచీవ్డ్. సో ఎకానమీ ఎఫిషియన్సీ ఆడిట్ ఆపరేషన్స్ ఫోకస్ ఏ దాని మీద ఫోకస్ చేసి ఉంటుంది, మనం ఏ రిసోర్సెస్ని కన్జంప్షన్ చేయాలనేది ఈ రెండు ఫోకస్ చేస్తాయి. దానివల్ల ఏం అవుట్పుట్ వస్తుందని అచీవ్డ్. ఎకానమీ ఎఫిషియన్సీ ఆడిట్ వల్ల ఏమొస్తుంది, ఆపరేషన్స్ ఫోకస్ ఆన్ కన్జంప్షన్ ఆఫ్ రిసోర్సెస్, మనం రిసోర్సెస్ ఏం కన్జంప్షన్ చేసినాము అండ్ అవుట్పుట్ ఏం అచీవ్ అయినాము వాటికి సంబంధించి చెప్తుంది. నెక్స్ట్, ఎకానమీ అసెస్ ద ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద యాక్టివిటీ దట్ ఆర్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ద యాక్టివిటీ బీయింగ్ అచీవ్డ్ అట్ రీజనబుల్ కాస్ట్. ఎకానమీ అంటే ఏమి, మీకు ఈ ట్రైన్లో ఎకానమీ క్లాస్ అని ఉంటుంది. ఎకానమీ క్లాస్ అంటే తక్కువ క్లాస్, అంటే రీజనబుల్ కాస్ట్ అట్లా గుర్తుపెట్టుకోండి. సో సేమ్ లైక్ దట్ ఎకానమిక్ అంటే ఏమి, రీజనబుల్ కాస్ట్ని మనం అచీవ్ అవుతున్నామా లేదా, అంటే మనం ఎక్సెస్ ప్రైస్ ఏమైనా పెడుతున్నామా మనం తీసుకుంటున్న సర్వీస్కి అనేది చూసుకోవాలి. నెక్స్ట్, ఎఫిషియన్సీ అసెస్ ది వాల్యూమ్ ఆఫ్ ఇన్పుట్స్. ఎఫిషియన్సీ అంటే ఏమి, వాల్యూమ్ ఆఫ్ ఇన్పుట్ కన్జ్యూమ్డ్ టు డెరైవ్ ద డిజైర్డ్ అవుట్పుట్. సో మనం ఎంతైతే ఇన్పుట్ని కన్జ్యూమ్ చేస్తున్నామో దానికి తగ్గట్లు డిజైర్డ్ అవుట్పుట్ అనేది వస్తుందా లేదా, దట్ ఈస్ రిసోర్సెస్ అండ్ ఫండింగ్ బీయింగ్ కన్జ్యూమ్డ్ టు గెట్ మ్యాక్సిమం అవుట్పుట్ అనేది వస్తుందా లేదా అనేది తెలుసుకోవాలి. దట్ ఈస్ ఎకానమీ ఎఫిషియన్సీ అండ్ ఎఫెక్టివ్నెస్కి సంబంధించి ఎకానమీ. నౌ టు లుక్ అప్ ఎకానమీ ఆఫ్ ఆపరేషన్స్. ఎకానమీ ఆఫ్ ఆపరేషన్స్లో ఏం చూస్తాము, ఎకానమీ ఆపరేషన్స్ అంటే ఏం చెప్పినాము, క్లీనింగ్ ఎక్స్పెన్సెస్ నీడ్ టు బి బైఫర్గేటెడ్ ఇన్ టు పేమెంట్ మేడ్ టు ద కాంట్రాక్టర్ అండ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ ఎంప్టీయింగ్ వేస్ట్ ఫ్రమ్ ద బిన్స్. సో మనం ఆడ రెండు సర్వీసెస్ ఉన్నాయి, ఒకటి కాంట్రాక్టర్కి పేమెంట్ చేసేది అండ్ తర్వాత బిన్స్ పెట్టి మనం మార్నింగ్ డైలీ క్లీనింగ్ చేపిస్తున్నామని చెప్పినాము. ఈ రెండు కాస్ట్లని మనం ఫస్ట్ బైఫర్గేషన్ చేయండి. బైఫర్గేషన్ చేసిన తర్వాత ఎనీ ఫర్దర్ సబ్ కేటగిరీస్ ఆఫ్ దిస్ ఎక్స్పెన్సెస్ లైక్ మేజర్ మెటీరియల్, లేబర్, డిస్పోజల్, వ్యాన్ ఎక్స్పెన్సెస్ ఎక్సెట్రా. సో వాటికి సంబంధించి లేబర్స్ ఎవరు ఉన్నాయో, మెటీరియల్ ఏముంది, డిస్పోజల్, వ్యాన్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి వాటన్నీ చూసుకోండి.
ఎక్సెట్రా. ఎనీ ఫర్దర్ సబ్ కేటగిరీస్ ఎక్కడ పోయింది, ఎనీ ఫర్దర్ సబ్ కేటగిరీస్ ఆఫ్ దిస్ ఎక్స్పెన్సెస్ ఈ సబ్ కేటగిరీ చూసుకోవాలి ఫ్రమ్ ద కండక్ట్ అకౌంటింగ్ రికార్డ్స్. దిస్ హ్యావ్ బీన్ కంపేర్డ్ టు ద బడ్జెట్ దట్ వర్ అప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ సిల్వర్ స్టాండర్డ్స్. సో ఈ బడ్జెట్ని అంటే మనం డివైడ్ చేసిన తర్వాత బడ్జెట్ని అది గవర్నమెంట్ అనేది ప్రొవైడ్ చేస్తుందా లేదనేది చూసుకోవాలి. నెక్స్ట్ ద కాంపిటేటివ్ టెండరింగ్ ప్రాసెస్ కెన్ బి రివ్యూడ్ టు ఎన్షూర్ దట్ ద కాంట్రాక్టర్ గెట్టింగ్ ద ఆర్డర్స్ ఈజ్ ఆఫరింగ్ ద రిక్వైర్డ్ క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ అట్ ద లోయెస్ట్ ప్రైసెస్. ఇప్పుడు ఏం చూసుకోవాలి, కాంట్రాక్టర్ గెట్టింగ్ ద ఆర్డర్ ఆఫర్ కాంట్రాక్టర్ ఏవైతే ఈ కాంపిటేటివ్ దానిలో కాంట్రాక్టర్ ఏవైతే ప్రైస్ని కోట్ చేసినారో ఆ టెండర్లో ఆ కోట్ చేసిన టెండర్ మనకి లోయెస్ట్ ప్రైజా కదా అనేది చూసుకోవాలి. ఇఫ్ ద క్వాలిటీ ఆఫ్ క్లీనింగ్ హ్యాస్ బీన్ అచీవ్డ్ బై ద స్టేయింగ్ విత్ ఇన్ ద బడ్జెట్ ద ఆపరేషన్స్ ఈజ్ ఎకనామికల్. మనం ఏవైతే కోట్ చేసినామో ప్రైస్ ఆ కోట్ చేసిన ప్రైస్కి క్వాలిటీ ఆఫ్ క్లీనింగ్ అనేది మనం అచీవ్ అయినామంటే విత్ ఇన్ బడ్జెట్లో మనం అచీవ్ అయినామనుకోండి, మనం అనుకున్న అమౌంట్కి అనుకున్న దానికన్నా సర్వీస్ మంచిగా వచ్చిందంటే మనం ఎకనామికల్గా పర్ఫెక్ట్ ఉన్నట్లు, ఎకానమీలో పర్ఫెక్ట్ ఉన్నట్లు, రీజనబుల్ ఉన్నట్లు. హౌఎవర్ ఇఫ్ ద యాక్చువల్ ఎక్సీడ్ ద budget, the government has to compare them with the cost of similar cleaning activity carried by neighboring towns. On comparison, if silver stand operations are expensive compared to other towns, it indicates that not only are operation uneconomical, they might not efficient and either. So first ఏం చేస్తున్నాము, మొత్తంని డివైడ్ చేసినాము, సబ్ కేటగిరీగా డివైడ్ చేసినాము, కంపేర్ చేస్తున్నాము బడ్జెట్తోని కంపేర్ చేసుకుని మనం విత్ ఇన్ ఆపరేషన్ అంటే బడ్జెట్లో ఎంతైతే అమౌంట్ పెట్టుకున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh పెట్టుకున్నాము, ఆ 1 lakh మనకి యాక్చువల్ గుని 1 lakh లోపలనే వచ్చి సర్వీస్ ప్రాపర్గా వచ్చిందంటే ఎకనామికల్గా ఉన్నట్లు, రీజనబుల్ ప్రైస్లో మనం కంప్లీట్ చేసినట్టు వర్క్ని. ఒకవేళ రాలేదనుకోండి, అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చు అవుతుంది, అట్లాంటప్పుడు ఎకనామికల్గా లేనట్లు. నెక్స్ట్ దాన్ని ఎకనామికల్ లేకుంటే ఎఫిషియన్సీ ఉందో లేదని నెక్స్ట్ చెక్ చేయండి. ఎఫిషియన్సీ ఆఫ్ ఆపరేషన్ కెన్ బి డిటర్మైన్డ్ బై చెకింగ్ లాగ్ రికార్డ్స్ మెయింటైన్డ్ ఫర్ బీచ్ క్లీనింగ్ బై ద కాంట్రాక్టర్ అండ్ మున్సిపాలిటీ వర్కర్స్. సో ఎఫిషియన్సీ అంటే ఏమి, లాగ్ అంటే వాళ్ళు కాంట్రాక్టరు అండ్ ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు ఇద్దరు ఉంటారు. మున్సిపాలిటీ వాళ్ళు డైలీ మార్నింగ్ చేస్తున్నామని చెప్పినాము, ఈ కాంట్రాక్టర్ ఏదో మిషన్ యూజ్ చేస్తున్నామని వాళ్ళు లాగ్ని చూడండి, అంటే ఎప్పుడెప్పుడు వచ్చి వీళ్ళు వర్క్ చేసిపోతున్నారు అనేది. దిస్ వుడ్ హ్యావ్ డీటెయిల్ ఆఫ్ యాక్టివిటీస్ క్యారీడ్ అవుట్ అండ్ రిసోర్సెస్ యూటిలైజ్డ్ ఫర్ ఈచ్ ఆఫ్ దెమ్. ఫర్ ఈచ్ ఆఫ్ దిస్ సర్వీసెస్ దట్ ఈస్ బీచ్ క్లీనింగ్ అండ్ ఎంప్టీయింగ్ అవుట్ బిన్స్ ద కాస్ట్ డ్రైవర్స్ కెన్ బి ఐడెంటిఫైడ్. వీటికి సంబంధించి కాస్ట్ డ్రైవర్స్ని ఐడెంటిఫై చేయండి వీళ్ళ సర్వీసెస్కి. అండ్ సర్టెన్ మెట్రిక్స్ కెన్ బి డెవలప్డ్ ఫర్ అనాలిసిస్. సో కొన్ని మెట్రిక్స్ని ఐడెంటిఫై చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎట్లా అంటే కాస్ట్ ఆఫ్ రన్నింగ్ ద ట్రాక్టర్ కెన్ బి డివైడెడ్ బై ద టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ ఆపరేటెడ్ టు గెట్ ద కాస్ట్ ఆఫ్ ఆపరేషన్స్. సో టోటల్ రన్నింగ్ ట్రాక్టర్స్ ఎన్ని అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ ఎన్ని, దానికి కాస్ట్ ఎంత డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ట్రాక్టర్స్ ఎంత, ఈచ్ ట్రాక్టర్కి ఎంత పడుతుంది అనేది చూసుకోండి. నెక్స్ట్ ఈచ్ కాస్ట్ ప్రొవైడ్ చేసిన తర్వాత పర్ ట్రాక్టర్ ఆర్ ఆల్టర్నేటివ్లీ బై ద కిలోమీటర్స్ ఆఫ్ బీచ్ క్లీన్ టు అరైవ్ అట్ ట్రాక్టర్ కిలోమీటర్ రేట్. ఆ టోటల్ కాస్ట్ ఎంత ఉంది, ఒక్కొక్క ట్రాక్టర్ ఎన్ని కిలోమీటర్స్ చేస్తుంది, టోటల్ కిలోమీటర్ చూసుకోండి, ఒక్కొక్క ట్రాక్టర్ ఎన్ని కిలోమీటర్స్ చేస్తుంది. వైల్ అనలైజింగ్ దిస్ యాక్టివిటీ సర్టెన్ ఆపరేషనల్ కన్సిడరేషన్ హ్యావ్ టు బి గివెన్. సో కొన్ని ఆపరేషనల్ కన్సిడరేషన్ని ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సర్టెన్ స్ట్రెచెస్ ఆఫ్ బీచెస్ మే take more time or resources to clean due to issue like rocks or soft sand, therefore if resources of operation. ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని ప్లేసెస్లో ఈ ట్రాక్టర్స్ అన్నీ ఒకటే కెపబిలిటీ ఉన్నప్పటికీ ఒక్కొక్కటి కొంత స్లోగా పోతే, ఒక్కొక్కటి కొన్ని ఫాస్ట్ పోతాయి డ్యూ టు అక్కడున్న ఏరియాని బట్టి. ఒకటి ఫుల్ ఆన్ స్టాండ్ ఉంటే మంచిగా పోవచ్చు, కొన్నిటికి రాక్స్ అడ్డం వచ్చినాయి అనుకోండి, అట్లాంటి కేసెస్లో ఇది కొంచెం స్లోగా పోవచ్చు. ఈ అపోర్షన్మెంట్ అనేది చూసుకోవాలి. అంటే ఆల్మోస్ట్ రాక్స్ ఎక్కువ ఉన్నాయి, ఆల్మోస్ట్ స్టాండ్ ఎక్కువ ఉంది అంటే కాస్ట్ ఆఫ్ మెయింటైనింగ్ దిస్ స్ట్రెచెస్ నీడ్ టు బి వర్క్డ్ అవుట్. డేటా టు గెట్ దిస్ ఇన్ఫర్మేషన్ విల్ డిపెండ్ ఆన్ ద ఎక్స్టెంట్ ఆఫ్ డీటెయిల్ మెయింటైన్ ఇన్ ద లాగ్స్. సో వాళ్ళు ఎవరైతే ట్రాక్టర్స్ని మెయింటైన్ చేసే ఓనర్ ఉన్నారో అతను మెయింటైన్ చేస్తే లాగ్స్ని బట్టి, అంటే ఒక 10 ట్రాక్టర్స్ అనుకోండి, 10 ట్రాక్టర్స్కి ఒక్కొక్క ట్రాక్టర్ ఎంతసేపు రన్ చేస్తున్నాయి, అక్కడ ఎంతసేపు వర్క్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్స్ వర్క్ చేస్తున్నాయి అనేది లాగ్ని తీసుకోవాలి. దిస్ ఇన్ఫర్మేషన్ హ్యాస్ టు బి ట్రాక్డ్ ఓవర్ సమ్ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఆర్డర్ టు అండర్స్టాండ్ ట్రెండ్స్ ఇన్ ఆపరేషన్ అండ్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్. సో వీటన్నిటి మనం ఏం చేయాలి, కొంత పీరియడ్ ఆఫ్ టైంని చూసుకొని ఆ ఆర్డర్ మొత్తం అండర్స్టాండింగ్ చేసుకుంటే
మనకి ట్రెండ్ అనేది అర్థమవుతుంది, రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఏమనేది అర్థమవుతుంది. ద డేటా కలెక్టెడ్ ఫ్రమ్ మొబైల్ మెసేజింగ్ సిస్టమ్ షుడ్ ఆల్సో బి ఇన్వెస్టిగేటెడ్. మొబైల్ మెసేజింగ్ సిస్టమ్ అనేది ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి. ఏదైతే డేటా కలెక్ట్ చేసుకుంటున్నామో అది ఎవరైతే ఇంకా ప్రాపర్గా లేదనిపిస్తుందో వాళ్ళు మెసేజ్ చేయమన్నాం కదా, అక్కడ నుంచి మనం డేటాని తీసుకోవాలి. హౌఎవర్ ఆఫ్టెన్ అండ్ ఇన్ వాట్ స్ట్రెచెస్ ఆఫ్ బీచెస్ ఆర్ కంప్లైంట్స్ ఫ్రీక్వెంట్లీ ఆర్ మ్యాక్సిమం. ఆ మెసేజెస్లో ఎటువంటి టైప్స్ ఆఫ్ మెసేజెస్ ఎక్కువ వస్తున్నాయి అంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నట్లు, అంటే పేపర్స్ పాడేస్తున్నాయని వస్తున్నాయా, ఆర్ బాటిల్స్ పాడేస్తున్నాయని వస్తున్నాయా, ఆర్ అక్కడ ఉన్న స్టోన్స్ని ఎక్కడ పడితే అక్కడ పాడేస్తున్నాయని వస్తున్నాయా, అట్లా మెసేజింగ్లో ఏ టైప్ ఆఫ్ మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయనేది చెక్ చేసుకోవాలి. రీజన్స్ ఫర్ దిస్ ల్యాప్సెస్ నీడ్ టు బి టేకెన్ ఫ్రమ్ ద కాంట్రాక్టర్ ఫర్ బీచెస్ క్లీనింగ్ ఆపరేషన్స్. సో వీటికి సంబంధించి అంటే ఇప్పుడు మీకు బాటిల్స్ ఎక్కువ కనిపిస్తున్నాయని మీకు వస్తుంది అనుకోండి, మనం కాంట్రాక్టర్ నుంచి రీజనింగ్ తీసుకోవాలి. అక్కడ బాటిల్స్ కనబడుతున్నాయని మాకు మెసేజ్ వస్తుంది, మీరు ఏం ప్రాపర్గా వర్క్ చేపిస్తున్నారు, ఎంత మీరు క్లీన్గా చేపిస్తులేరు అని మనం క్వశ్చనింగ్ చేయొచ్చు. అండ్ కన్సర్న్ డిపార్ట్మెంట్ ఎంప్టీయింగ్ బిన్స్ నీట్గా లేవనుకోండి, బిన్స్ వాళ్ళకి క్వశ్చనింగ్ చేయొచ్చు. అండ్ ఫైండ్ అవుట్ వెదర్ రిసోర్సెస్ ఆర్ బీయింగ్ ఎంప్లాయిడ్ ప్రాపర్లీ. నెక్స్ట్ మనకున్న రిసోర్సెస్ని మనం ప్రాపర్గా తీసుకున్నామా లేదా, ప్రాపర్గా వాడుతున్నామా లేదా, మనకున్న రిసోర్సెస్ ఎవరు ఇక్కడ, మన యొక్క కాంట్రాక్టర్ అండ్ మన యొక్క ఎంటీ వాళ్ళు ఎవరైతే క్లీన్ చేస్తున్నారో వాళ్ళ ఇద్దరిని ప్రాపర్గా వాడుకోవడం అన్నమాట. నెక్స్ట్ అండ్ ఆడిట్ on this basis the deviations and exceptions should be investigated. So deviations and exceptions ఏమైనా వాటిని ఇన్వెస్టిగేషన్ చేసుకోవాలి. ద లోకల్ గవర్నమెంట్ కెన్ దెన్ డిసైడ్ ఇఫ్ దే కెన్ బెటర్ ఆల్టర్నేటివ్ సైట్స్ అలాంగ్ కాస్ట్లీ లైన్ దట్ మే బి మోరల్లీ ఎకనామికల్ అండ్ ఎఫిషియెంట్ టు ఆపరేట్. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పమన్నారు, ఆడిట్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఆపరేషన్స్ వుడ్ ఫోకస్ ఆన్ హౌ యాక్చువల్లీ క్లీనినెస్ ఆఫ్ బీచెస్ కంపేర్ టు ద డిజైర్డ్ లెవెల్ యాజ్ లేడ్ అవుట్ ఇన్ ద పాలసీ ఇనిషియేటివ్. ఇదేం చెప్తుందంటే మనం డిజైర్డ్ అవుట్పుట్ ఏమి, ఆ డిజైర్డ్ అవుట్పుట్ని మనం అచీవ్ అయినామా అచీవ్ కాలేదా, ఆ అచీవ్ కావడానికి ఏం చేయాలి అనేది చూసుకుంటుంది. హౌ టు అసెస్ వెదర్ పర్ఫార్మెన్స్ హ్యాస్ బీన్ మెట్, క్లియర్ గైడ్లైన్స్ అండ్ మెట్రిక్స్ హ్యావ్ బీన్ టు బి డిఫైన్డ్ డ్యూరింగ్ పాలసీ ఇంప్లిమెంటేషన్. టు బిగిన్ విత్ it should be clear as to what constitutes litter. For an operational angle, it would be difficult to clean up out every bit of paper lying on the beach. However, it is possible to pick up every soft drink aluminum can. Hence, the government authorities must be clear on what constitutes litter, which is refuse. They must be cleared within exceptions. For example, food refuse, యానిమల్ డ్రాపింగ్స్, గ్లాస్ బాటిల్స్, టిన్ క్యాన్స్, ట్రాష్ బిన్స్, ఇట్లా ఏవేవి మనకి ఎక్కువ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది. అండ్ టాలరెన్స్ లెవెల్ ఆఫ్ సర్టెన్ అదర్ టైప్స్ లిటర్స్, పేపర్స్, సీవుడ్స్ ఎసెట్రా దే మే గెట్ లెఫ్ట్ బిహైండ్ ఈవెన్ ఆఫ్టర్ క్లీనింగ్. అంటే క్లీనింగ్ చేసిన తర్వాత కూడా ఇట్లాంటి దానిలో ఏవి అక్కడ ఉండిపోతున్నాయి అనేది. క్వాంటిటీ ఆఫ్ వేస్ట్ కలెక్టెడ్ వుడ్ బీ ఇండికేటెడ్ టు మేక్ ద అబోవ్ అసెస్మెంట్. నెక్స్ట్ certain other parameters ఏమంటే లైక్ సేఫ్టీ స్టాండర్డ్స్ కెన్ ఆల్సో బి డిఫైన్డ్. సేఫ్టీ ప్రాబ్లమ్స్ కుడ్ బి కట్స్ ఫ్రమ్ షార్ప్ ఆబ్జెక్టివ్ లైక్ గ్లాస్. సో సేఫ్టీ పారామీటర్స్ని కూడా చూసుకోవాలి. సేఫ్టీ పారామీటర్స్ ఎందుకు, అక్కడ షార్ప్స్ ఏమంటారు శంఖాలు, స్టోన్స్ ఏమన్నా అట్లాంటివి ప్రాబ్లం తీసుకొచ్చేటివి ఏమైనా ఉన్నాయా, వాటికి వల్ల సేఫ్టీ లేకుండా ఉన్నాయా అవి చూసుకోవడం. అండ్ కంప్లైంట్స్కి సంబంధించి చూసుకుంటే sharp object like glass, incidence of vector-borne disease in the area or health problems from polluted sea water. Assessment has to be made whether these standards have been met. For this, the primary source of information about cleanliness would be feedback from the beach patrons. This could be in the form of complaints received directly or those through mobile messaging system would provide data to work out the metrics. This would be indicator of customer satisfaction. Other inputs could also be suggestions given by the patrons about way to improve cleanliness on the beach. Observation by making surprise visits to inspect the beaches immediately after cleaning the operations would also provide sufficient evidence about the effectiveness of operations. నెక్స్ట్ ఇంకా ఏమున్నా అడిగినారు, మనకి ఛాలెంజెస్ అడిగినారు. ఛాలెంజెస్ ఇన్వాల్వ్డ్ ఇన్ అసెస్మెంట్ ఆఫ్ ఎఫెక్టివ్నెస్. మనం ఎఫెక్టివ్నెస్ని అసెస్మెంట్ చేసేటప్పుడు ఛాలెంజెస్ ఏముంటాయి అనేది వాటిని చూసుకుంటే డిఫైన్డ్ స్టాండర్డ్స్ అబౌట్ వాట్ కాన్స్టిట్యూట్ లిటర్ అండ్ యాక్సెప్టబుల్ లెవెల్ ఆఫ్ క్లీనినెస్. ఫస్ట్ మన యొక్క స్టాండర్డ్స్ని డిఫైన్ చేసుకోండి, ఎంతవరకు చేస్తే యాక్సెప్టబుల్ లెవెల్ అని మనం అనుకుంటాము. దీస్ ఆర్ సబ్జెక్టివ్ గైడ్లైన్స్ ద పర్సెప్షన్ ఆఫ్ విచ్ మే డిఫర్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. అంటే ఒక పర్సన్కి పేపర్స్ ఏం కనిపించకుంటే క్లీనినెస్ అయినట్టు, ఒక పర్సన్కి బాటిల్స్ ఏం కనబడకుంటే
క్లీనింగ్ అయినట్లు. సో ఇది పర్సన్ టు పర్సన్ అనేది డిఫరెంట్ ఉంటుంది. స్టాండర్డ్స్లో చూసుకున్నా, ఇది యాక్సెప్టబుల్ లెవెల్లో చూసుకున్నా. నెక్స్ట్, బీచ్ ప్యాట్రన్స్ ఆల్సో ప్లేస్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ మేకింగ్ దిస్ ఇనిషియేటివ్ ఎఫెక్టివ్. సో ఈ ఇనిషియేటివ్ అనేది ఎఫెక్టివ్ ఉండాలంటే బీచ్ ప్యాట్రన్స్ చూసుకోవడం. దేర్ హ్యాస్ టు బీ కాన్షియస్ సివిక్ సెన్స్ ఆఫ్ డ్యూటీ నాట్ టు లిటర్ ఫెయిలింగ్ which this initiative will mostly likely to be ineffective. Therefore, while measuring performance for effectiveness, collection of more litter does not merely indicate effective operations. More litter requires more cleaning, more resources. Therefore, is actually not a positive indicator of effectiveness. On the contrary, in the long run, lesser litters collected to maintain desired level of cleanliness would be good indicator of effectiveness. సో ఏవైతే మనం డిజైర్డ్ లెవెల్ ఆఫ్ క్లీన్లీనెస్ జరుగుతుందో అప్పుడే మనకి గుడ్ ఇండికేటర్ అనమాట, ఎఫెక్టివ్నెస్ వర్క్ అయినట్లు. 2 ఛాలెంజెస్ చెప్పినాము. ఒకటి స్టాండర్డ్స్ని డిఫైన్ చేసుకోవాలి. స్టాండర్డ్స్ని డిఫైన్ చేయడం అంటే పర్సన్ టు పర్సన్ అనేది చేంజ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఎఫెక్టివ్నెస్ అంటే ఏమి ఇంపార్టెంట్. ఎఫెక్టివ్నెస్లో ఇక్కడ క్లీన్లీనెస్ అనేది చూసుకుంటే ఎఫెక్టివ్ ఉందా లేదా ఆపరేషన్స్ అనేది, పాజిటివ్ ఇండికేటర్స్ ఉన్నవా లేదా, అక్కడ ఎఫెక్టివ్ ఉన్నది. దానికి పాజిటివ్ గుడ్ ఇండికేటర్ అని మనం ఎప్పుడు అంటాము, డిజైర్ లెవెల్ ఆఫ్ క్లీన్లీనెస్ ఉంటే చాలు అప్పుడు మనం అంటాము. నెక్స్ట్, ద అవుట్కమ్ ఆఫ్ ఆడిట్ కెన్ బి ఇండికేటెడ్ అచీవ్మెంట్ ఎనీ వన్ ఆఫ్ 3 పారామీటర్స్ ఆఫ్ ఎకానమీ. 3 పారామీటర్స్ ఆఫ్ ఎకానమీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫిషియన్సీ, ఎఫెక్టివ్నెస్ of beach cleaning operations. To form of integrated conclusions based on the different outcome of individual audits, audit team may consider following guidelines. ఏ గైడ్లైన్స్ని ఫాలో అవుతుంది? హ్యాస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద క్లీనింగ్ ఆపరేషన్ బీన్ అచీవ్డ్. సో క్లీనింగ్ ఆపరేషన్ అనేది అచీవ్ అయ్యామా హ్యాస్ పర్ గైడ్లైన్స్ ప్రకారం ఇన్ ద రిలవెంట్ పాలసీ, దట్ ఈస్ హౌ ద ఆపరేషన్ బిన్ ఎఫెక్టివ్. సో మన యొక్క ఆపరేషన్స్ అనేది ఎఫెక్టివ్ ఉన్నవా, ఎఫెక్టివ్గా లేవా. నెక్స్ట్, ఇఫ్ ద ఆన్సర్ టు ద అబోవ్ పైన క్వశ్చన్స్కి, అంటే పైన క్వశ్చన్ ఏముంది, ఫస్ట్ మన యొక్క ఆబ్జెక్టివ్ అనేది ఆపరేషన్ క్లీనింగ్ ఆపరేషన్ని అచీవ్ అయినామా అచీవ్ కాలేదా యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం రిలవెన్స్ పాలసీని చూసుకుంటే. హ్యావ్ ద ఆపరేషన్స్ హౌ ఎఫెక్టివ్, మన యొక్క ఆపరేషన్స్ ఎఫెక్టివ్ ఉన్నవా, ఎఫెక్టివ్ లేవా. ఎఫెక్టివ్ ఉన్నవా లేవా, ఎఫెక్టివ్ ఉన్నవి అంటే ఎస్, ఎఫెక్టివ్ లేవంటే నో. నో ఎస్ అయితే ఏమి, నో అయితే ఏమి. ఎస్ అయితే ఆర్ ద ఎక్స్పెన్సెస్ విత్ ఇన్ బడ్జెట్. ఇప్పుడు నెక్స్ట్ ఏమి, మన యొక్క ఎక్స్పెన్సెస్ విత్ ఇన్ బడ్జెట్ ప్రకారం ఉన్నవా లేవా. ఇఫ్ సో దెన్ ఆపరేషన్స్ ఆర్ ఎకనామికల్లీ అండ్ ఎఫిషియన్స్. సో మన యొక్క ఆపరేషన్స్ అనేది ఎఫెక్టివ్ ఉంటే ఎస్ అనిపిస్తే, మన ఎక్స్పెన్సెస్ బడ్జెట్లో ఉంటే, విత్ ఇన్ బడ్జెట్లోనే ఉంటే మన యొక్క ఎక్స్పెన్సెస్, అండ్ అప్పుడు మనం ఆపరేషన్స్ అనేది ఎకనామికల్ అండ్ ఎఫిషియెంట్గా ఉన్నట్లు. గివెన్ దట్ ఆపరేషన్స్ హ్యావ్ బీన్ ఎఫెక్టివ్ అట్ ద సేమ్ టైమ్ ఎకానమీ అండ్ ఎఫిషియెంట్ హ్యావ్ బీన్ అచీవ్డ్, ద టీమ్ కెన్ కన్క్లూడ్ దట్ cleaning operations policy has been success. A cost overrun can also be justified in the operations have been effective. In that case, audit team has to conclude whether all expenses incurred are indeed justified and that resources have been put to the best possible use. If not, can operations be made more economical or efficient. సో మనం ఎక్స్పెన్సెస్ని విత్ ఇన్ బడ్జెట్లో చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఎక్స్పెన్సెస్ అనేది జస్టిఫైబుల్ ఉన్నవా లేవా అని చూసుకోవాలి. రిసోర్సెస్ అనేది పాసిబుల్ మేనర్లో యూజ్ చేస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. ఇవన్నీ లేవు అంటే ఆపరేషన్స్ ఆర్ మేడ్ మోర్ ఎకనామికల్ అండ్ ఎఫిషియంట్. నెక్స్ట్, ఒకవేళ పైన ఆన్సర్కి రాంగ్ అంటే మన యొక్క ఆపరేషన్స్ అనేది ఎఫెక్టివ్ లేవు అని మీకు అనిపిస్తే నువ్వు అంటే ద ఆపరేషన్ హ్యావ్ నాట్ బీన్ ఎఫెక్టివ్, దెన్ ద డిఫరెన్స్ ఫ్రమ్ ద టార్గెట్ మార్జినల్ ఆర్ హ్యూజ్. ఒకవేళ మీరు డిఫరెన్స్ ఉందంటున్నాక ఆ డిఫరెన్స్ అనేది లార్జ్గా ఉందా, హ్యూజ్గా ఉందా. ఈఫ్ ఆపరేషన్ హ్యావ్ నాట్ బీన్ ఎంటైర్లీ ఎఫెక్టివ్, మొత్తం అసలు ఎఫెక్టివే లేదనుకోండి, బట్ ఓన్లీ ద మార్జినల్ గ్యాప్ ఫేస్ 95% సక్సెస్, దెన్ అనాలిసిస్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ కెన్ బి మేడ్ సిమిలర్ టు ద పాయింట్ బి. అంటే ఏం చేసినాం, పైన ఎఫెక్టివ్కి కాస్ట్ ఓవర్ రన్ ఎంత ఉంది, జస్టిఫై ఉందా లేదా, మనం పెడుతున్న కాస్ట్కి మనం చేస్తున్న బిజినెస్కి ఎఫెక్టివ్ ఉందా లేదా, వాటిని జస్టిఫై చేసుకున్నాం, మనం రిసోర్సెస్ని ప్రాపర్గా యూజ్ చేసినామా లేదా, పాసిబుల్ వేలో అనేది క్వశ్చన్స్. ఈ క్వశ్చన్స్ అన్ని మనం వేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్, ద గవర్నమెంట్ హ్యాస్ టు లుక్ అట్ ఆల్టర్నేటివ్ సొల్యూషన్స్ ఫర్ ట్యాక్లింగ్ ద ప్రాబ్లమ్. దిస్ కుడ్ కన్క్లూడ్ imposing heavy penalty for littering, requesting more funding from the state government to employ better resources. దీనివల్ల మనం ఏం చేయొచ్చు అంటే, ఒకటి ప్రాపర్గా లేకుంటే అంటే మనం చుట్టూ వాళ్ళు ప్రాపర్గా లేకుంటే వాళ్ళకి పెనాల్టీస్ వేయడము,
ఆర్ అంత పర్ఫెక్ట్ ఉంటే మనం గవర్నమెంట్ నుంచి ఫండింగ్ తీసుకోవడం ఏదో ఒకటి చేయొచ్చు. దేర్ఫోర్ ఇట్ కెన్ బి సీన్ దట్ అచీవ్మెంట్ ఆఫ్ వన్ ఆబ్జెక్టివ్ డస్ నాట్ ఆటోమేటికల్ లీడ్ టు అచీవ్మెంట్ ఆఫ్ అదర్ ఆబ్జెక్టివ్. సో 3 అచీవ్ కావాల్సిందే. ఒక ఆబ్జెక్టివ్ అచీవ్ అయినామంటే ఒక ఆబ్జెక్టివ్ అచీవ్ కాకుంటే వేస్ట్ అవుతుంది. ద హోలిస్టిక్ అప్రోచ్ వుడ్ బి నీడ్ టు డ్రా కన్క్లూజన్స్ అబౌట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద క్లీనింగ్ ఆపరేషన్స్. షుడ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ క్వరీస్ ప్లీజ్ డూ నాట్ హెజిటేట్ టు ఆస్క్. ఎవరు చెప్తున్నాడు ఇక్కడ? కాస్ట్ అకౌంటెంట్, చీఫ్ అకౌంటెంట్ గారు సీఈఓకి అడుగుతున్నాడు కాబట్టి. యువర్ ఫేత్ఫుల్లీ మేనేజ్మెంట్ అకౌంట్. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 23. 24 నెక్స్ట్ వీడియోలో చూద్దాం.